మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, పేరు ఎస్ నరసింహరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అవ్వాలనుకుని ముఖ్యంగా నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ పట్టుదలతోనే ఎన్నో సబ్జెక్ట్స్లో నాకు అడ్మిషన్ వచ్చినా కూడా నాకు తూచాగా తెలిసింది ఇదంతా ఏమిటి, ఇదంతా ఎగ్జామినేషన్స్ ఏమిటి, ప్రిపరేషన్ ఏమిటి. రూట్ కాకుండా సివిల్ సర్వీస్కు వెళ్ళడమే బాగా అనిపించింది అప్పుడు. సార్ ఐఏఎస్ ఫస్ట్ ట్రైనింగ్ అంటే నేను ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ 1987లో. చాలా సిస్టమేటిక్ ఉండేది ఆ రోజుల్లో ట్రైనింగ్. ఒక ఎవ్రీ 1 వీక్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సార్ మీరు పనిచేస్తున్న టైంలోనే శాస్త్రి గారి టైంలో తూర్పుగోదావరి జిల్లాలో వాజేడి దగ్గర ఒక కిడ్నాప్. ఆ కిడ్నాప్ వెనక కథ ఏంటి? నక్సల్ చెరలో ఉన్నప్పుడు వాళ్ళకి మీకు జరిగిన డిస్కషన్ ఇది. అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. అయితే అతన్ని అప్పుడు స్పెసిఫిక్గా రాజీవ్ గాంధీ గారు ఎలవరం దళం అని ఒకటి శబరి దళం అని ఉన్నది అక్కడ. ఇది ఎలవరం దళం అనుకుంటాను. సో దిగగానే వెంటనే డ్రైవర్ను దబాయించేసి కీస్ తీసేసుకున్నారు. తీసేసాక మేము దిగాము. దిగేసరికి మా ముందు అసలు ఒకరు చెట్టు మీద, ఒకరు ఇక్కడక్కడ, మొత్తం ఈ టిపికల్ గెరిలా టైప్లో ఆపేసి మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోమన్నారు. కూర్చున్నాక ఇంకా మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారన్నమాట. ఇదంతా బూర్జువా ప్రభుత్వము, వరల్డ్ బ్యాంకు, 9 మంది ఎంతమంది నక్సల్స్ను ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళను రిలీజ్ చేయాలో వాళ్ళు రిలీజ్ చేసేంత వరకు మేము వదిలిపెట్టాము. చేయాల్సింది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. వాళ్ళతో మీరు సంభాషించినప్పుడు ఎందుకు మీరు నక్సల్స్కి రండి అని మీరు పిలవడం కానీ, లేదు మీరు బ్యూరో కట్టుకుంటారు మా వైపు రండి కానీ, ఇటు కొంచెం చర్చ అని జరిగింది. క్యాజువల్గా మాట్లాడాం. ఎస్ఆర్ శంకరన్ గారు అడిగారు వాళ్ళు. ఐడియాలజీ లేదు, భావజాలం. ఐడియాలజీ అంటే ఎమోషనల్ ఉంది అంతే. సార్ వాళ్ళకి తెలుసా మీరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్? వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి అసలు జరిగే పరిణామాల గురించి ఆలోచించారు. వాళ్ళకి అసలు ముందు తెలుసని నేను అనుకోవడం లేదు. వాళ్ళ లెవెల్ చూస్తే సింగరేణి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను కోల్ డిస్ట్రిక్ట్స్ కూడా పనిచేయలేదు. సిన్సియర్ ప్రయత్నం చేశాము. అది ఒక మంచి సంస్థ, సిన్సియర్ చేస్తారు అందులో ఎంప్లాయీస్ కానీ సీనియర్ లెవెల్ కానీ. కానీ సింగరేణి మీరు వచ్చిన తర్వాత లాభాల బాటకు వచ్చింది కదండి. సో 2007లో 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణిలో ఒక్క స్ట్రైక్ జరగని సంవత్సరం చరిత్రలో అది ఫస్ట్ అనమాట. అది ఎలా అండి? 365 రోజులు ఉంటే 390 స్ట్రైక్లు అయినాయి. మన స్టైల్ అనో, మన వ్యక్తిత్వం అనో, లేకపోతే మనకు కమిట్మెంట్ ఏది, వర్కర్స్ బాగోగులు చూడాలా, యూనియన్స్ అర్థం చేసుకున్నారో ఏమిటో కానీ ఒక్క స్ట్రైక్ అంటే ఒక స్ట్రైక్గా. అంటే యూనియన్లో లీడర్ని మీరు మార్చారా, లేదంటే యూనియన్లో ఉన్న వాళ్ళు స్ప్లిట్ చేశారా? ఒక రకంగా చెప్పాలంటే యూనియన్ అండర్మైన్ చేయడం కాదు కానీ యూనియన్కు పెద్దగా రోల్ లేకుండా చేసింది. నిజాయితీగా జెన్యున్గా చేయడం చేయకూడదు, చేయడానికి లేదు. సార్ ఇప్పుడు కోల్డ్ మీరు 400 మీటర్లు 500 మీటర్లు కిందకి వెళ్తాం, అది అలా ఉంచేస్తారా? ఇది అది కొలాప్స్ చేస్తుంటాం? కొలాప్స్ అయిపోతుంది. మనం మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తూరు జిల్లాలో పనిచేయడం ఇబ్బంది అనిపించిందా, లేదు హ్యాపీగా పనిచేస్తారు? కూడా నాకు ఎడ్యుకేషన్ ఉండింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు 30 సంవత్సరాలు అయిందనుకోండి, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగలేదు. ఇంటర్ఫియరెన్స్ కానీ లేదు. దానికి కాగా అడ్వాంటేజ్ ఏమిటంటే మంచి పోస్ట్లో ఉన్న మీకు తెలంగాణకు రావాలని వచ్చాను. కేసీఆర్ గారు పిలుపు అంటే అంతకుముందు కేసీఆర్ గారు కొంచెం ఇక్కడ ఉన్నప్పటి నుంచి పరిచయం.
గవర్నమెంట్ మారింది, నేను అక్కడ గవర్నమెంట్ ట్రాన్సిషన్లో ఉంది, ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది కదా, కొత్త గవర్నమెంట్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, పేరు ఎస్ నరసింహరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నరసింహరావు గారు ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఒక కలెక్టర్గా, కోల్ ఇండియాకి సిఎండిగా, సింగరేణి కాలేజ్కి డైరెక్టర్గా చాలా రకరకాల పోస్టులు పనిచేశారు. అన్నిటికన్నా ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లందరూ ఐఏఎస్ల కిడ్నాప్కి దీంట్లో కూడా ఆయన ఉన్నారు. ఆయన సీతంపేటలతో పాటు ఎక్కడ ఎలా పనిచేశారు, గిరిజన కార్పొరేషన్ డెవలప్మెంట్ ఎలా చేశారు, చిత్తూరు కలెక్టర్గా ఎలా పనిచేశారు, విశాఖపట్నం కలెక్టర్గా ఏం చేశారు, ముఖ్యమంత్రుల దగ్గర ఎలా పనిచేయాలి, బ్యూరోక్రాట్స్ ముఖ్యమంత్రులకి మధ్యన ఉన్న గ్యాప్ని ఎలా కంట్రోల్ చేయాలి, ప్రజలకు ఏం కావాలనే విషయాన్ని పొలిటీషియన్కి చెబితే వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారు అనే విషయాలతో పాటు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. అసలు బ్యూరోక్రాట్ ఏ విధంగా పనిచేస్తే సొసైటీకి బెనిఫిట్ అవుతుంది, జీవోలు ఏ విధంగా రూపొందించాలి, పొలిటీషియన్ అడిగిన ప్రతి డిమాండ్ని కూడా చేయాలా వద్దా అనే విషయాన్ని రాజకీయ నాయకులు చెప్తే అర్థం చేసుకుంటారా లేదా అనే విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అప్పుడెప్పుడో విశాఖపట్నం కలెక్టర్గా ఉన్నప్పుడు, మేము ఆ ఊర్లో చదువుకున్నప్పుడు మీ పేరు ఎక్కువగా వినబడేది. పేపర్లో అప్పుడు ఈనాడు పేపర్ ఒకటి ఉండేది, ఉదయం పేపర్ ఉండేది, కలెక్టర్ గారు ఆదేశం, ఆగ్రహించిన కలెక్టర్, ఇవే కనిపిస్తుండేది. అప్పట్లో మా కాలేజీలో కూడా మీ గురించి ఎక్కువ చెప్పేవారు. మాకన్నా ముందు కొంతమంది కలెక్టర్లు ఉన్నా, ఈ కలెక్టర్ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీతో అంటే అప్పట్లో పేర్లు రివీల్ చేయాలని. కానీ కొంతమంది పొలిటీషియన్స్ కూడా మా బంధువుల్లో ఏమన్నా అడిగితే అంటే ఈ కలెక్టర్ ఉన్నప్పుడు మనం ఏం చేయొద్దు, ఈ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, మీ ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, మరో 6 నెలలు వెళ్ళిపోతారు, 6 నెలలు అయిపోయింది కదా, లేదు ఇంకొంచెం ఉన్నారు. ఇది మీ డిస్కషన్. అంటే ఒక కలెక్టర్ ఒక జిల్లాకి ఎంత శాసిస్తారు, ఎలా డెవలప్ చేస్తారు అన్నది ప్రత్యక్షంగా చూసాం. అంటే ఆ డెవలప్మెంట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇటు ప్రజలకు దగ్గర అవుతుంది, మిమ్మల్ని వ్యతిరేకించిన పొలిటీషియన్ కూడా ఆ డెవలప్మెంట్ చూసి మీకు అడుగుజాడలో నడిచే పొలిటీషియన్ కూడా ఉండేవారు అప్పట్లో. అంటే ఒక బ్యూరోక్రాట్ అంత పవర్ఫుల్ జాబ్ ఉండేది. కానీ ఇది క్రమేపీ అది మారుతూ 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 అదొక ఇంకొక దశకు చేరుకుంటుంది. ఒకప్పుడు ఒక సబ్ కలెక్టర్ దగ్గర నుండి ఐఏఎస్ అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చే వరకు కూడా సొంత ఇల్లు లేని ఆఫీసర్లు చూసాం. ఇప్పుడు సబ్ కలెక్టర్ నుండే సొంత ఇల్లు కట్టుకోవడం, సొంత వాహనాలతో కొంతమంది ఆఫీసులు తయారవుతున్నారు. అంటే వ్యవస్థల మార్పు అనుకోవచ్చా, లేదు ఇంకా వేరే విధంగా ఈ సినారియో మారుతుందన్న విషయం పాటు మీరు చాలామంది ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారి వరకు పనిచేశారు కాబట్టి ముఖ్యమంత్రికి బ్యూరోక్రాట్కి మధ్యన గ్యాప్ ఎలా ఉంటుంది, వాళ్ళు అడిగిన ప్రతి డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదు ఆ ఫ్రేమ్ వల్ల దాటి మనం చేయడం, రూల్ ఆఫ్ లా దాటకుండా వెళ్ళడం అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడున్న పొలిటీషియన్స్ మీకు ఏ విధంగా సహకరించేవారు, ప్రజల డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేసేవారు అనే విషయాలు చెప్పే ముందు ఎస్ నరసింహరావు గారి జర్నీ ఎక్కడ పుట్టారు, ఎలా జరిగింది, అసలు ఐఏఎస్ అవ్వాలనుకుని మీరు ఎందుకు అనుకున్నారు? మా స్వస్థలము చిన్నగొట్టిముకుల విలేజ్ అని, పాత నర్సాపూర్ తాలూకా, మెదక్ జిల్లా అండి. హైదరాబాద్కు ఎక్కువ దూరం ఉండదు, 45 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. నేను అక్కడ పుట్టాను. క్లాస్ 2 వరకు అక్కడే ఊర్లోనే చదువుకున్నాను. అప్పుడు క్లాస్ 2 వరకే ఉండేది ప్రైమరీ స్కూల్లో. అక్కడి నుండి ఒక 4.5 కిలోమీటర్ల దూరంలో అప్పుడు ఫిర్కా అనేవాళ్ళు కదా, తర్వాత ఇప్పుడు మందలాలైనాయి, అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూల్ ఉండేది. సో రోజు 4.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి శివంపేట అనే ప్లేస్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత సంగారెడ్డిలో అప్పట్లో 70s మొత్తం మెదక్ జిల్లా మొత్తంలో కేవలము 4 జూనియర్ కాలేజెస్ మాత్రమే ఉండేవండి మొత్తం జిల్లాలో. ఒకటి సంగారెడ్డి, ఒకటి మెదక్, ఒకటి జోగిపేట్, ఒకటి సిద్దిపేట్. అందులో నేను ఇంకా సంగారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత అప్పుడు మొత్తం మెదక్ జిల్లాలో 2 డిగ్రీ కాలేజెస్ మాత్రమే ఉండేవి. ఈవెన్ సంగారెడ్డిలో డిగ్రీ కాలేజ్ లేదు, జిల్లా హెడ్ క్వార్టర్లో, మెదక్లో లేదు. జోగిపేట అండ్ సిద్దిపేట అని ఉండేది. సో మాకు ఇంకా నియరెస్ట్ అంటే జోగిపేట కాబట్టి అక్కడ డిగ్రీ చదివాను, బీఎస్సీ చదివాను, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాను. ఎంఎస్సీ కెమిస్ట్రీలో చేరి పూర్తి చేశాను. మనము పూర్తిగా గ్రామీణ వాతావరణము, తెలుగు మీడియం అనేది ముఖ్యం కాదు, తెలుగు మీడియం చాలా ఇంపార్టెంట్గా ఉండేది అప్పట్లో. కానీ గ్రామీణ వాతావరణము, పెద్దగా తెలిసిన వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఊర్లో కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజీలో కూడా ఈ రకమైన ఎన్విరాన్మెంట్ ఉండేది కాదు. కానీ ఒకసారి
ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్లో చేరిన తర్వాత అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, నేను ముఖ్యంగా నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ పట్టుదలతోనే ఎన్నో సబ్జెక్ట్స్లో నాకు అడ్మిషన్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ నేను కేవలం కెమిస్ట్రీ చదవాలని ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. పిహెచ్డీ చేయాలి, దాంట్లో ఇంకా నిష్ణాతులు కావాలి, ఏ పోస్ట్ డాక్టర్లకే జర్మనీ అట్లాంటి ప్లేస్లో చదవాలి అనే పట్టుదల ఉండేది. కానీ యూనివర్సిటీలో చేరాక మిగతా స్టూడెంట్స్, సీనియర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది అవుతున్నప్పుడు నాకు తూచాగా తెలిసింది ఇదంతా ఏమిటి, ఇదంతా ఎగ్జామినేషన్స్ ఏమిటి, ప్రిపరేషన్ ఏమిటి, ఏమవుతుంది, ఏ సర్వీస్ ఏమిటి అనేది నాకేమీ తెలిసేది కాదు. కొంతమంది ద్వారా తెలిసిన తర్వాత అనిపించింది ఐ థింక్ మనం ఒరిజినల్గా అనుకున్నటువంటి రూట్ కాకుండా ఈ సివిల్ సర్వీస్కు వెళ్ళడమే బాగా అనిపించింది అప్పుడు. అందుకని ఇంకా 2వ సంవత్సరం ఎంఎస్సీలో వచ్చాక కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తీసేసి అప్పుడు ఇంకా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. మొట్టమొదటగా నేను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. నేను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా అప్లై చేసి రిక్రూట్ అయ్యాక కోయంబత్తూరులో, అది అప్పుడు దేశంలో ఒక 3 కాలేజీలు ఉన్నాయన్నమాట. అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ 1 లాగా ఇది టెక్నికల్ ట్రైనింగ్ కాబట్టి ఈ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేవాళ్ళు రిక్రూట్మెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఫుల్ టైం డిప్లొమా కోర్సు, ఒకటి దేహ్రాదూన్లో, ఒకటి కోయంబత్తూరులో, ఒకటి బర్నీహాట్ అని అస్సాంలో ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మా బ్యాచ్ను కోయంబత్తూరుకు అలాట్ చేశారు. అట్లా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రొబేషనర్స్తో పాటు అక్కడ 2 సంవత్సరాలు నేను కోయంబత్తూరులో ఉన్నాను. ఉండి మళ్ళీ సివిల్ సర్వీస్ ఇది అంతే కొంచెం అప్పుడు 2 ఇయర్స్ ఉన్నాం కాబట్టి. సో అప్పుడు వేరే వాళ్ళ ద్వారా కొంత తెలిసిందనమాట. ఇది ఏదైనా ఒకటే అనుకునేవాడిని. నాకు సివిల్ సర్వీస్ అంటే ఫారెస్ట్ సర్వీసు, పోలీస్ సర్వీసు, ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ ఏంటి, డిప్యూటీ తహసీల్దార్ ఏంటి ఏమీ తెలిసేది కాదు. ఒకసారి యాక్చువల్గా నాకు ఫారెస్ట్ సర్వీస్ అంటే ఐఎఫ్ఎస్కు స్టేట్ ఫారెస్ట్ సర్వీస్కు తేడా కూడా తెలిసేది కాదు. ఫారెస్ట్ సర్వీస్కు ఈ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్కు సెలెక్ట్ అయినప్పుడు ఆ ఫారెస్ట్ సర్వీస్లో సిస్టమ్ ఏముంటుంది అంటే 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు 25 కిలోమీటర్లు 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవాలి. ఇక అది శారీరక దారుఢ్యం టెస్ట్ అనమాట అది. సో ఇది ఐపీఎస్ కూడా లేదు, కానీ ఇది ఫారెస్ట్కి ఉంది. అది హిస్టారికల్గా అది బ్రిటిష్ డేస్ నుంచి కూడా ఉంది అది. సో నెహ్రూ జూ పార్క్లో నడుస్తున్నప్పుడు ఇంకొక క్యాండిడేట్, నాలాంటి క్యాండిడేటే, బసిరెడ్డి అని వారి పేరు, తర్వాత అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. మేము ఇద్దరం కలిసి అక్కడ కోయంబత్తూరులో ట్రైనింగ్ అయ్యాము. అవి మాట్లాడుతూ నేను ఫారెస్ట్ సర్వీస్ కూడా ఐఎఫ్ఎస్ కూడా రాశానండి, ఐఎఫ్ఎస్ రాలేదు అంటే నాకు ఆశ్చర్యమైంది. ఐఎఫ్ఎస్ ఏముంటుంది అని అంటే దానికని ఇదేదో చాలా హై సౌండింగ్ డెసిగ్నేషన్ కదా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేది, ఇది ఎక్కువ కదా దానికన్నా అంటే లేదండి ఇది స్టేట్ సర్వీసు, దీంట్లో 10-15 సంవత్సరాలు పనిచేస్తే కానీ ఐఎఫ్ఎస్ రాదని అప్పుడు తెలిసింది. సరే ఇప్పుడు రాయొచ్చు కదంటే అప్పటికి ఆ సంవత్సరానికి లాస్ట్ డేట్ అయిపోయింది అనమాట. సో అంత అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత ఇగ్నోరెంట్గా ఉండేదన్నమాట. సో తెలిసింది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఐఎఫ్ఎస్ కూడా అప్లై చేశాను, సివిల్ సర్వీస్ కూడా అప్లై చేశాను. అక్కడ చాలా రిగరస్ ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ అయినా కూడా పట్టుదల ఉండింది కాబట్టి మళ్ళీ మొదలుపెట్టి ప్రిపేర్ అయ్యి అక్కడ ట్రైనింగ్ అవుతూనే సివిల్ సర్వీస్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూస్ మెయిన్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. గ్రూప్ బి సర్వీస్ ఒకటి వచ్చింది, కానీ అప్పటికే మనము దానికన్నా బెటర్ సర్వీస్ ఉన్నాం కాబట్టి ఇంకా అది పట్టించుకోలేదు. తర్వాత ఫారెస్ట్ సర్వీస్ కూడా రాశాను. ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు టైం వచ్చిందో అప్పుడు ఆ ఫారెస్ట్ సర్వీస్ రాస్తే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ లోపుగా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇది ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ నెల్లూరులో ట్రైనింగ్ 3 నెలలు ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నా విశాఖపట్నం విజిట్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ అనమాట, చింతపల్లిలో ట్రైనింగ్. అప్పుడు ఫారెస్ట్ సర్వీస్లో కూడా సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ అదే సంవత్సరం సివిల్ సర్వీస్ కూడా రాశాను, 2వ అటెంప్ట్ కాబట్టి. ఫారెస్ట్ సర్వీస్లో సెలెక్ట్ అయిన తర్వాత నేను ఇది స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ వదిలేసి దేహ్రాదూన్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చేరాను. ట్రైనింగ్ అవుతున్నప్పుడు అప్పటికే ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయి. నాకు అంత మంచి ర్యాంక్ రాలేదు, 130 సంథింగ్ వస్తే ఐఏఎస్ మిస్ అయింది, ఐపీఎస్ వచ్చింది. సరే అని ఐఎఫ్ఎస్ వదిలేసేసి మళ్ళీ ఐపీఎస్లోకి వచ్చేసాను. ఐపీఎస్లో ఒరిస్సాకి ఆర్డర్ అలాట్ అయింది. మళ్ళీ సివిల్ సర్వీస్ మళ్ళీ 3వ అటెంప్ట్ కూడా మళ్ళీ సీరియస్గా ప్రిపేర్. ఎన్పిఎల్ ట్రైనింగ్ చేశాను, ఎన్పిఎల్ ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ అయిన తర్వాత 9 months ట్రైనింగ్ అయిన తర్వాత కరెక్ట్. సో తర్వాత మళ్ళీ రాశాను, కొంచెం సీరియస్గా తీసుకొని రాస్తే అప్పుడు నాకు
జాయిన్ అయ్యారా మీరు? ఒరిస్సాకు వెళ్ళకముందే ఈ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఏదో ఒరియా లాంగ్వేజ్ కూడా ఏదో నేర్చుకున్నాం మెల్లమెల్లగా కొంచెం ఇది అకాడమీలో పెద్దగా లేదు, అప్పటికే ఈ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇంకా అది ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి సో అప్పుడు లక్కీలీ మంచి ర్యాంకే వచ్చింది నాకు. ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది ఇంకా 3వసారికి. సో ఇంకా తప్పనిసరిగా ఐఏఎస్లో వచ్చేసాను. సో ఏపీ కార్డర్కి వచ్చేసాను. సార్ మీ ఫాదర్ ల్యాండ్ లార్డ్, మీకు డబ్బులు కదువు లేదు, మీరేమో ఈ విధంగా వస్తే మీ నాన్నగారు మనకెందుకురా అవన్నీ అనలేదా? యాక్చువల్గా మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అయితే కాదు, వెరీ హంబుల్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే ఉండేది. అంటే ల్యాండ్ లార్డ్ అని కాకపోయినా మీకు అయితే మంచి కుటుంబమే కదా అంటే ఆర్థికంగా. అంత కాదు, అప్పట్లో వ్యవసాయం అంటే గ్రీన్ రెవల్యూషన్ రాని రోజుల్లో ల్యాండ్ ఉన్న ల్యాండ్కి వాల్యూ ఏమి ఉండేది కాదు. ఎందుకంటే కల్టివేట్ చేసే కెపాసిటీ ఉండాలా, అల్టిమేట్గా దాంట్లో వచ్చేది ఓన్లీ సబ్సిస్టెన్స్ మాత్రమే ఉండేది. స్వతహా మా పేరెంట్స్కు పెద్దగా ల్యాండ్ ఉండేది కాదు, ఒక 5-6 acres ల్యాండ్ మాత్రం ఉండేది. మా గ్రాండ్ మదర్ అంటే మా మదర్ పేరెంట్స్ సేమ్ విలేజ్, వాళ్ళకు మా మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ అనమాట. వాళ్ళకు కొంచెం డ్రై ల్యాండ్, అప్పట్లో ప్రొడక్టివ్ ల్యాండ్ కాదు కానీ చాలా ల్యాండ్ ఉండేది, మా గ్రాండ్ పేరెంట్స్కి ల్యాండ్ ఉండేది. సో అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 చనిపోయారు, కలరాతో చనిపోయారు. ఐ వాజ్ ఇన్ క్లాస్ 8 అప్పుడు చనిపోయారు. ఇంకా నేను వ్యవసాయం చూసుకునేవాడిని, ఓన్లీ సన్. మా మదర్ ఎట్ ద వెరీ ఎర్లీ ఏజ్ షీ సఫర్డ్ దట్. నాకు ఒక ఎల్డర్ సిస్టర్, మా ఫాదర్ ఉన్నప్పుడే పెళ్ళయింది. సో ఆ పెళ్ళైన నెక్స్ట్ ఇయరే మా ఫాదర్ చనిపోయారు. మా సిస్టర్ పెళ్ళైన నెక్స్ట్ ఇయరే మా ఫాదర్ చనిపోయారు. ఇంకా నేను మెయిన్ వ్యవసాయం చూసుకునేవాడిని. ఎడ్యుకేషన్ వాజ్ సెకండరీ అనమాట. పొద్దున వ్యవసాయం చూడాలి, శనివారం ఆదివారం వ్యవసాయం చూసుకోవాలి, సమ్మర్లో వ్యవసాయం చూసుకోవాలి, రోజు సాయంత్రం వ్యవసాయం చూడాలి. అట్లాగే యాక్చువల్గా వ్యవసాయమే చేశాను నేను. యాక్చువల్గా లెక్కలు చెప్పాలంటే స్టడీస్ వాజ్ సెకండరీ, ఎడ్యుకేషన్ వాజ్ సెకండరీ. ఈవెన్ కాలేజ్లో చేరిన తర్వాత కూడా సెకండరీ, ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ. ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా నేను మాస్టర్స్లో చేరినప్పుడు ఇంకా వ్యవసాయం చేయకూడదని నిర్ణయించుకొని వేరే వాళ్ళకి షేర్ క్రాపింగ్ దానికి ఇచ్చేసి ఇక ఫుల్ టైం, ఫస్ట్ నేను ఫుల్ టైం అకాడమిక్స్లోకి వెళ్ళింది ఓన్లీ ఎంఎస్సీలో చేరిన తర్వాతే. సో అదర్వైజ్ 7 సంవత్సరాలు కంటిన్యూస్గా వ్యవసాయం చేశాను. 71 నుంచి 70. ఎవరు ఇంత క్వాలిఫికేషన్ కానీ గవర్నమెంట్ సైడ్ లేరు కదా, మీరు ఈ విధంగా స్టెప్ తీసుకుంటే మీ మదర్ ఏమన్నారు? మా మదర్, ఎందుకంటే మీరు ఒక్కరే బయటకు వెళ్తున్నారు, కరెక్ట్, ఇల్లు చూసుకోవాలి. మా మదర్ ఏమిటంటే షీ వాజ్ ఇల్లిటరేట్, కానీ తనకు చాలా ట్రెమెండస్ కామన్ సెన్స్ ఉండేది. సో మెమరీ ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఆపర్చునిటీస్ లేవు కాబట్టి చదువుకోలేదు. సో మా మదర్ డ్రీమ్ ఏముండింది అంటే, మా కజిన్ బ్రదర్ ఒక అతను టీచర్ ఉండేవారు, రిటైర్ అయ్యారు ఇప్పుడు. మా మదర్ డ్రీమ్ ఏమిటంటే నేను కూడా ఒక హై స్కూల్ టీచర్ కావాలి, అంటే బీఎస్సీ చదవాలి, బీఎడ్ చేయాలి, హై స్కూల్ టీచర్ అవుతే దగ్గరలో ఎక్కడ ఉద్యోగం ఉంటుంది, ఊర్లో వ్యవసాయం చూసుకోవచ్చు, ఊర్లో సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది అని. మై మదర్స్ డ్రీమ్ వాజ్ ఐ షుడ్ బికమ్ ఏ హై స్కూల్ టీచర్. నేను మా మదర్ చెప్పినట్టుగానే విన్నాను. బట్ మాస్టర్స్కి వచ్చినప్పుడు మాత్రం మా మదర్ను నేను మొట్టమొదటిసారి డిఫై చేశాను. లేదు నీకు తెలీదు, ఐ షుడ్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ అనే దాని మీద ఇంకా తరే నీ ఇష్టం అని వదిలేసింది అనమాట. సరే తర్వాత ఇంకా సర్వీసులు చేరిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ ఆల్ ద టైమ్ నాతోనే. తను చనిపోయేంత వరకు కూడా 2010లో టీచర్ చాలు తన కొడుకు అనుకున్న ఆమెకి ఒక కలెక్టర్ అయ్యారు కాబట్టి ఆ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? నాకు ఉండేవి, అంటే నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఆమెకు ఏదో ఉండేది. ఇంత కష్టపడతారా అధికారి, ఇంత పెద్ద ఆఫీసర్ గుండి ఇంత రాత్రి బావులు కష్టపడతారా అని కొంచెం ఆశ్చర్యంగా ఉండేది ఆమెకు. బట్ షీ హ్యాస్ హర్ ఓన్ ఫీలింగ్, ఏదో ఎవరో చేసిన పుణ్యంకు నాకు అదృష్టం కలిగింది అనేది తను అనుకునేది అనమాట. సార్ ఐఏఎస్ ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ? నేను ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ 1987లో మసూరిలో 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈస్ట్ గోదావరికి అలాట్ అయ్యింది. ఇక ఎప్పుడు చాలా సిస్టమేటిక్ ఉండేది ఆ రోజుల్లో ట్రైనింగ్. ఒక ఎవ్రీ 1 week ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ అట్లాగా. తర్వాత ఐటీడీఏ, ఒక సబ్ కలెక్టర్గా, ఒక ఎంఆర్ఓగా, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, ఒక ఎండిఓగా అన్నీ పనిచేయాలన్నమాట. దాంతో మనకు అనుభవం వస్తుంది, అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలా ఏమిటి అనేది. కేవలం బుక్లో చదవడము, రూల్స్ చదవడము, మాన్యువల్స్ చదవడమే కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలనే దానికి అది చక్కగా పెట్టారు. అది బ్రిటిష్ డేస్ నుంచి వచ్చినటువంటి ట్రైనింగ్ సిస్టమ్, అది చాలా సిస్టమేటిక్గానే ఉండేది. మళ్ళీ దాని మీద ఎవాల్యుయేషన్ కూడా చేసేవారు, ఎవ్రీ మంత్ సరిగా చేస్తున్నారా లేదా, ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఏమిటి అనేది. బోత్ ఇక్కడ కలెక్టర్గా, తర్వాత అక్కడ మసూరు నుంచి కూడా వచ్చి ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు అనమాట. సార్ మీకు ఫస్ట్ కలెక్టర్ గారు? నేను ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో చేరినప్పుడు ఎంవీపీసీ శాస్త్రి గారు అని ఆయన కలెక్టర్ ఉండేవారు. నేను ఇంకా ఎక్కువగా చాలా ఏదో ఇరిగేషన్ అట్లాంటి ట్రైనింగ్లు తప్ప మిగతా అవన్నీ ఆయన నాకు ట్రైబల్
ఫేర్స్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది గమనించిన తర్వాత అన్ని ట్రైనింగ్ అని నన్ను మొత్తం ఫారెస్ట్ ట్రైబల్ ఏరియాస్లో ఉంచారన్నమాట. ఇంకా రకరకాల అప్పుడు అడ్డతీగలు కానీ లేకపోతే రంపచోడవరం కానీ ఇంకా రాజవమ్మంగి దేవిపట్నం అన్ని ప్రాంతాల్లో రకరకాల ఉద్యోగాలు సార్. మీరు పనిచేస్తున్న టైంలోనే శాస్త్రి గారి టైంలో తూర్పుగోదావరి జిల్లాలో వాజేడు దగ్గర ఒక కిడ్నాప్, రంపచోడవరం గుర్తేడు రైట్. అసలు కిడ్నాప్ ఎందుకు మీ అందరూ అక్కడ రావాల్సి వచ్చింది? కిడ్నాప్ ఎలా చేశారు? ఆ కిడ్నాప్ వెనక్కి కదేంటి? మీరు కిడ్నాప్ అంటే నక్సల్ చెరలో ఉన్నప్పుడు వాళ్ళకి మీకు జరిగిన డిస్కషన్ ఏంటి? అందులో కూడా ఒక కమ్యూనిస్ట్ భావాలు కూడా వ్యక్తి ఉంటారు. అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. అయితే అతన్ని అప్పుడు స్పెసిఫిక్గా రాజీవ్ గాంధీ గారు మసూరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కదా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు. సో డైరెక్టర్గా వెళ్ళాలన్నమాట. ఆయన వెళ్ళినప్పుడు కొంత ముందు రిలీవ్ అయ్యి ఒక నెల రోజులు ఆయనకు ఎస్ఆర్ శంకరన్ గారు చాలామందికి తెలుసు, మహాపురుషుడు, చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో లైఫ్ అంతా వీకర్ సెక్షన్స్ కొరకు, ట్రైబల్ డెవలప్మెంట్, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ కొరకు డెడికేట్ చేసిన వాడు. చాలా హంబుల్గా ఉన్నాడు, చాలా వరకు తెలుసు అది. అతను ఏంటంటే మా వర్క్లో నేను చేసే పనిలో కానీ ఐటీడీఏలో కానీ వాటి గురించి ఆయనకు డైరెక్ట్గా సంబంధం లేదు కదా. అప్పుడు రిలీవ్ అయినప్పుడు బహుశా నేను అనుకుంటాను ఆయన ప్లానింగ్ సెక్రటరీ ఏదో ఉండేవారు. అయితే అతను ఇంట్రెస్ట్తో వచ్చి చూస్తాను అసలు ఏం జరుగుతుంది ట్రైబల్ ఏరియాలో అని ముందు ఒకసారి కేరళ వెళ్ళాడు. ఎక్కడో స్టడీ ఏదో చేసి వచ్చి పలానా రోజు మనము రంపచోడలో గ్యాదర్ అయ్యి మీ ట్రైబల్ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది ఏమిటి చూద్దామనే దాని మీద ఆయన జస్ట్ అబ్జర్వర్గా అనమాట. సో దీంతో కొంత మసూరి వెళ్తున్నాడు కాబట్టి అనుభవాలు కూడా ఉండాలి. అక్కడ ప్రొబేషనర్స్తో ఎట్లా వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఎట్లా మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు బహుశా. సో అప్పుడు నేను స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ టైంలో December 1987లో యాజ్ పార్ట్ ఆఫ్ మై ట్రైనింగ్ నేను మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఫుల్ టైం ఉండేవాడిని అనమాట. మారేడుమిల్లి చాలా ఇంటీరియర్ ప్లేస్, మీరు విని ఉంటారు. రంపచోడవరంకే 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఆల్మోస్ట్ 3 రాష్ట్రాల జంక్షన్. అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు, బట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ట్రై జంక్షన్ ఏరియా అనమాట. అయితే ఆయన వచ్చారు December 26 రోజు. వస్తే మేము రంపచోడవరం నుంచి బయలుదేరి వెళ్ళాము. అప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఈ ట్రైబల్ మీట్స్ అని ఒక 15 రోజులకు ఒకసారి 10 గ్రామాలకు కలిపి ఒక మీటింగ్ పెట్టి అందరిని పిలిచి ఏం జరుగుతుంది, ఏమిటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఒక ఎవాల్యుయేషన్ లాగా. ఇప్పుడు ఏదైతే మనము సోషల్ ఆడిట్ అంటున్నామో సుమారుగా ఆ రకంగా అనమాట. గ్రామాలకు సమస్యలు ఏంటి, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల వాళ్ళకున్న అనుభవాలు ఏంటి, ఇంకేం చేయొచ్చు అనేది జనరల్ ఫీడ్బ్యాక్. ఒక రకంగా సోషల్ ఆడిట్ అనుకోండి. ఆ ఊరి పేరు నాకు బాగా గుర్తుంది, పాతకోట. ఊరి పేరు పాతకోట అనమాట. అది మారేడుమిల్లికి డిస్టెన్స్ వైజ్ ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆ రోజుల్లో రోడ్డు సరిగా లేదు. ఓన్లీ ఫారెస్ట్ వాళ్ళు వేసిన రోడ్డుతో జీప్ మాత్రమే వెళ్ళగలేదు అతి కష్టంగా. ఒక 2-3 గంటలు పట్టేది. గుర్తేడుకు ఇంకా దూరం, మారేడుమిల్లి నుంచి గుర్తేడు మీదుగా పాతకోట వెళ్ళాలి. అయితే గుర్తేడు గ్రామ పంచాయతీలో ఉండేది. మీకు తెలుసు కదా, ట్రైబల్ ఏరియాలో ఒక గ్రామ పంచాయతీ అంటే 20-30 గ్రామాలు ఉంటాయి, చిన్న గ్రామాలు. పాతకోట అనే గ్రామంలో మీటింగ్ పెట్టాము. వెళ్ళాము అక్కడికి. అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు, ఎంవిపి శాస్త్రి గారు కలెక్టర్ ఉన్నారు. విజయ్ కుమార్ అని రిటైర్ అయ్యారు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండేవారు. రెడ్డి సుబ్రహ్మణ్యం అని అప్పుడు ఆయన రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఉండేవాడు. పుష్ప తంబి వారిద్దరు భార్యాభర్తలు. ఆమె రాజమండ్రి సబ్ కలెక్టర్ ఉండేది. ఆమె కూడా వచ్చిందనమాట. ఎస్ఆర్ శంకరన్ గారు వచ్చారు, చూద్దాము అట్లాగే ట్రైబల్ ఏరియాల యాక్టివిటీస్ వాళ్ళతో పాటు అని. తర్వాత మనోహర్ ప్రసాద్ అని అంతకుముందు పిఓఐటీడీఏ పాడేరులో పనిచేశారు. తర్వాత విశాఖపట్నంలో ఏదో కాఫీ కార్పొరేషన్లో పనిచేసేవారు. ఆయన కూడా వచ్చాడనమాట అక్కడికి. సో ఎస్ఆర్ శంకర్ గారి ప్లాన్ ఏమిటంటే రంపచోడవరం చూసిన తర్వాత నెక్స్ట్ డే విశాఖపట్నం ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అసలు ఈ యాక్టివిటీస్ చూద్దాము మొత్తం అనే దాని మీద. అందుకని అట్లాగా రాధా అని రాధా గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండేవారు. సో మేము 8 మందిమి. మిగతా ఐటీడీఏ లెవెల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళందరూ వచ్చారు. మీటింగ్ అయిపోయింది. సుమారుగా అది డిసెంబర్ కాబట్టి ఎర్లీగానే సన్సెట్ అవుతుంది. బహుశా 4 గంటలకు 4:30 ప్రాంతంలో మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము తిరిగి వస్తున్నాము. ట్రైబల్స్ కూడా డిఫరెంట్ గ్రామాల వాళ్ళంతా డిస్పర్స్ అయిపోతున్నారు. కొంతమంది మేము వస్తున్నటువంటి దారిలోనే వస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎండిఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు.
అక్కడ నుంచి బయలుదేరినాక ఒక 5-10 మినిట్స్ డ్రైవ్ తర్వాత నేను ఒక జీప్లో ఉన్నాను. ఎస్ఆర్ శంకరన్ గారు ముందు కూర్చున్నారు. ఏదో జనరల్గా మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం ఏంటి డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అది. సడన్గా చూశాను ఈ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, వెపన్ పట్టుకొని ఆపమన్నారు. నేను ఏమనుకున్నానంటే బహుశా అక్కడ ఎప్పటికే ఈ సిఆర్పిఎఫ్ అవన్నీ జరిగేది, నేను అక్కడ ఉన్నాను కాబట్టి బహుశా వీళ్ళేమో అయ్యో పాపం వీళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళు మమ్మల్ని ఆపేశారు అని ఐ వాజ్ ఫీలింగ్ వాళ్ళకి ఎంబరాస్ అవుతుందేమో అనేది నా ఇమ్మీడియట్ ఇంప్రెషన్ అనమాట. అసలు మనకు స్ట్రైక్ కాలే ఇదేంటి నక్సల్ అనేది. దళంస్ ఉన్నట్టుగా తెలుసు కానీ మమ్మల్ని ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు, ఎవరు మనల్ని పట్టించుకోలేదు. మేము ఫ్రీగా తిరిగేవాళ్ళం మా ప్రాంతంలో. నేను కాదు, చాలా మంది కూడా ఫ్రీగా తిరిగేవాళ్ళు. ఐపీ వైటీడీ విజయ్ కుమార్ కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్ అక్కడ ఉన్నాయి. ఒకటి ఎలవరం దళం అని, ఒకటి శబరి దళం అని ఉన్నది అక్కడ. ఇది ఎలవరం దళం అనుకుంటాను. సో దిగగానే వెంటనే డ్రైవర్ను దబాయించేసి కీస్ తీసేసుకున్నారు. తీసేసాక మేము దిగాము. దిగేసరికి మా ముందున్న జీపులో కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ జీపును కూడా ఆపేశారు. అప్పుడు అసలు ఒకరు చెట్టు మీద, ఒకరు ఇక్కడక్కడ, మొత్తం టిపికల్ గెరిలా టైప్లో ఉన్నారనమాట. ఒక 8 మంది, ప్రతి వాళ్ళ దగ్గర వెపన్ ఉంది. 2-3 విమెన్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. సరే ఆపేసి మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ దబాయించారు. వాళ్ళు షాక్ అయ్యారు ఇదంతా చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు కదా, వేరే మండల్ ఆఫీసర్స్, ఐటీడీలో ఆఫీసర్స్, వాళ్ళందరూ దబాయించేసి భయపెట్టేసి వెళ్ళిపోయారు. ట్రైబల్స్ అందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోమన్నారు. కూర్చున్నాక ఇంకా మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారనమాట. ఇదంతా బూర్జువా ప్రభుత్వము, వరల్డ్ బ్యాంకు, యూజువల్ అవన్నీ చెప్పాక ఒక చీకటి పడ్డది అప్పటికే. లోపలికి మేము వస్తున్న దారి నుంచి ఒక 100 మీటర్లు 200 మీటర్లు లోపలికి వెళ్ళి ఎక్స్క్లూజివ్ కూర్చోబెట్టి ఒక అరగంట బాగానే లెక్చర్ ఇచ్చారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఇప్పుడు మీ అందరినీ మేము కిడ్నాప్ చేస్తున్నామన్నారు. నాకు అసలు అర్థం కాల, ఇదేంటి కిడ్నాప్ ఏంటి? షాక్ అంటే షాకే ఒక రకంగా, అంటే భయం కాలేదు కానీ ఇదేంటి అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. మేమంతా సిన్సియర్, అక్కడ ఉన్న వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేసే వాళ్ళే, అందరూ ఒకరికన్నా ఒకరు ఎక్కువగా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు, ట్రైబల్ ఏరియాలు కానీ వీకర్ సెక్షన్స్ కొరకు. చెప్పాక దీనికి మిమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నాము, మీరు మా కంట్రోల్లో ఉంటారు, పలానా ఒక 8 మంది ఎంతమందో నక్సల్స్ను ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళను రిలీజ్ చేయాలో, వాళ్ళు రిలీజ్ చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాము. అప్పుడు 10 మంది సిఓలు అరెస్ట్ చేశారు. అది వర్కాపూర్ చంద్రమౌళి ఆ గ్రూప్ అంత ఉండింది. అయితే అందులో సరే ఇంకా మరి మన చేతులు ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్నాం మనము. అప్పుడు వాళ్ళతో ఏమన్నామంటే, సరే గవర్నమెంట్ మా చేతులు ఏం లేదు కదా, మేము మీ చెరలో ఉన్నాము, ఇప్పుడు చేయాల్సింది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. మేము 6-6:30కు అవుతే ఎవరికి ప్రపంచానికే తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఇక వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మరి కాకినాడనో రాజమండ్రి, రంపచోడవరం వెళ్తే కూడా అప్పుడు ఫోన్ సిస్టమ్ సరిగా ఉండేది కాదు. రాజమండ్రి కాకినాడ వెళ్ళి ఎస్టీడీ ఫోన్లో మాట్లాడితే కానీ హైదరాబాద్కు వార్త చేరదు. మాట్లాడాలి అంటే ఇంకా వాళ్ళు ఒక 2 అటెండర్లు ఉండే మాతో, వాళ్ళని పంపించండి అన్నారు. లేదు వాళ్ళు మాట్లాడలేరంటే నన్ను పంపించండి అన్నారు. నాకు ఎవరు తెలుసు, అప్పుడు ఐ వాజ్ వెరీ జూనియర్, నేను మాత్రం వెళ్ళి ఎవరితో మాట్లాడగలను హైదరాబాద్లో అంటే. ఆఖరికి వాళ్ళు ఒక కన్విన్స్ అయింది ఏంటంటే, టీ రాధా అని జాయింట్ కలెక్టర్ ఉండేవారు, అట్లాగే ఒకే లేడీ ఆఫీసర్ పుష్పా తంపి ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరిని పంపించాం అనమాట. పంపించి ఇంకా మీరు వెళ్ళి కమ్యూనికేట్ చేయండి గవర్నమెంట్కి, ఏమవుతుందో చూద్దాంలేండి అని అట్లే రిజైన్. ఇంకా కొంచెం దూరం వాళ్ళు తీసుకెళ్ళి జీప్లో పంపించేశారు వాళ్ళని. కిడ్నాప్ అయిన విషయం బయటకు చెప్పాలని గవర్నమెంట్కి చెప్పి ఇట్లా ఈ కండిషన్ కిడ్నాప్ అయినట్టుగా, తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తేనే వీళ్ళని రిలీజ్ చేస్తారు అనే మెసేజ్తో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా భోజనం అరేంజ్మెంట్ చేసుకోండి అని వాళ్ళే చెప్పారు. సో అక్కడ దగ్గరలో గురుతేడులో ఒక చిన్న ఆశ్రమ స్కూల్ ఉండింది. సో ఎవరినో అటెండర్లను పంపించేసి రైస్, చింతపండు అట్లాంటి ఏదో తెచ్చేసేసి ఇంకా రాత్రికి అక్కడే మామూలు కాకుండా డ్రై కర్రలతో ఏదో వంట చేసేసి మేము తిన్నాము, వాళ్ళు తిన్నారు. మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ గెరిలా టాక్టిక్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఫైర్ను చేయడము. చిమ్మన్ చీకటి తర్వాత వింటర్, డిసెంబర్ 27 తారీఖు అంటే చాలా వింటర్, అందులో అది హై ఆల్టిట్యూడ్ కదా, తూర్పు కనుమలు కదా, చల్లగా ఉండేది. ఏదో చిన్న జంపకన్ లాంటి ఏదో పట్టుకొచ్చారు, నిద్ర పట్టలేదు, కింద అట్లా పడుకున్నాము. ఫస్ట్ నైట్ నేను ఇట్లా గ్రౌండ్ మీదే పడుకున్నాం కిందే. ఎస్ఆర్ శంకరన్ గారిని అడిగాను, ఇదేంటి ఇది అయిపోయింది, అసలు ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ ఏం చేయబోతుంది, మీరే సీనియర్ ఆఫీసర్ కదా, అప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ లెవెల్ కదా, ఏంటంటే ఆయన ఒక బాంబు వేశాడు. నేనే మాట్లాడాను, ఆయన పక్కన ఇంకొకరికి వేరే వాళ్ళు కూడా తెలియదు, ఎందుకంటే నిద్ర పట్టట్లేదు, రాత్రి అంతా అట్లాగే ఉన్నాము. ఆయన అన్నాడు, లేదు నేను కనుక గవర్నమెంట్కి సలహా ఇవ్వాలి అంటే
ఇట్లా కిడ్నాప్ చేస్తే మనము ఒప్పుకోవడానికి లేదు, ఏమైనా చేసుకొనివ్వండి వాళ్ళని, మనం మాత్రం అట్లా ఒప్పుకుంటే ఇంకా ఎండ్ లేదు, ఇట్లా జరుగుతూనే ఉంటుందని చెప్తున్నాడు. నేను షాక్ అయ్యాను ఆయన చెప్పిన దానికి. సరే ఇంకా అట్లాగే ఉన్నాం, షాక్ అయ్యాము, అట్లే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళ యూజువల్ గెరిలా టెక్నిక్స్ ప్రకారము ప్లేస్ టు ప్లేస్ మారడము, ఇంకో ప్లేస్ మారడము, ఏదో ఇంత వండుకోవడము, అదేదో తినేసేయడం. వాళ్ళు కూడా 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 8 మెంబర్స్, అంతే, వాళ్ళ అందరి దగ్గర వెపన్ ఉంది. ఇంకా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు, మీరు అంతా చాలా మేము భయపడ్డట్టుగా ఏదో ఏడ్చినట్టుగా ఏమీ లేకుండా అందరు క్యాజువల్గా ఉన్నారు, వాళ్ళతో కూడా జోకులు చేస్తున్నాము అన్నట్టుగా. సో ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనం చేసాము. అంటే అక్కడ నుంచి ఆ ప్లేస్ షిఫ్ట్ చేశారా సార్? ఎవ్రీ 2 గంటలకు ఒకసారి షిఫ్ట్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ 2 గంటలకు, గంట 2 గంటలకు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరికైనా తెలియదు ఒకే ప్లేస్లో ఉండకూడదు. మళ్ళీ ఒక దగ్గర వంట చేసినప్పుడు ఫైర్ ఏదైనా వచ్చిందంటే ఎవరికైనా పొగ లాంటిది తెలిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ టిపికల్ గెరిల్లా టెక్నిక్. ఎలా ఉండేవారంటే అప్పుడు మరి పొగ రాకుండా? మొత్తం దాని మీద మట్టి పోసేసేసి అక్కడి నుంచి ఇంకొక దగ్గరే తిరిగి ఉండము. బట్ అడవిలో థిక్ ఫారెస్ట్ కదా అది, 1 గంట సేపు ఎక్కడెక్కడ తిప్పేసి అక్కడేదో కూర్చునే వాళ్ళం అనమాట. అట్లాగా ఏదో వాగులో బారే నీళ్ళు ఏదో ఉంటాయి చిన్న చిన్న అట్లాంటి స్ట్రీమ్లో బారే నీళ్ళు తాగాలి, అక్కడే ఉండాలి. సార్ వాళ్ళతో మీరు సంభాషించినప్పుడు ఎందుకు మీరు నక్సల్స్కి రండి అని మీరు పిలవడం కానీ, లేదు మీరు బ్యూరో కట్టుకుంటుంది మా వైపు రండి కానీ, ఇటువంటి చర్చ ఏం జరిగిందా? ఇన్ఫార్మల్గా క్యాజువల్గా మాట్లాడాం. ఎస్ఆర్ శంకరన్ గారు అడిగారు వాళ్ళని, మరి మీ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని అందరినీ ఉంచుకుంటారా లేదా ఏమిటంటే వాళ్ళు ఏదో నవ్వారు. వాళ్ళకు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో ఎమోషనల్గా చేరిన వాళ్ళే తప్ప, ఇంక్లూడింగ్ దళం కమాండర్ ముఖ్యంగా వాళ్ళకు పెద్దగా అవగాహన అనేది లేదు. ఐడియాలజీ లేదు, భావజాలం. ఐడియాలజీ అంటే ఎమోషనల్ ఉంది అంతే. కానీ ఏమిటి వ్యవస్థ ఏమిటి అంటే సమాజంలో ఎక్స్‌ప్లాయిటేషన్ నడుస్తుంది, ఈ ఇన్ఈక్వాలిటీ ఉంది, బూర్జువాతత్వం ఉంది, ఫ్యూడలిజం ఉంది, ఇది పోవాలి అనేదే తప్ప దీనికి సొల్యూషన్ ఏమిటి, గన్ ద్వారా ఏమొస్తుంది అనేది పెద్దగా వాళ్ళకి అవగాహన. ఈవెన్ దళం కమాండర్ కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాడు అంతే అతను, ఇక్కడ సుల్తానాబాద్లో, ఇక్కడ పెద్దపల్లి దగ్గర. పెద్ద వాళ్ళ రెస్పాన్స్ వాజ్ కొంగర సుధాకర్ రెడ్డి అలియాస్ కిల్లర్ కృష్ణ అలియాస్ కనకన్న అని ఉండేవాడు, తర్వాత ఇక్కడ చనిపోయినట్టున్నారు. సో ఎనీవే వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. అంటే వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు మేమంతా క్యాజువల్గా ఉన్నాము అది ఇది అనేది. సార్ వాళ్ళకి తెలుసా మీరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్? వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి అసలు జరిగే పరిణామాల గురించి ఆలోచించారు వాళ్ళు? వాళ్ళకి అసలు ముందు తెలుసని నేను అనుకోవడం లేదు. వాళ్ళ లెవెల్ చూస్తే పెద్దగా ఇంత ఇంప్లికేషన్స్ ఉంటాయి, వీళ్ళు ఇంత సీనియర్ వాళ్ళు ఉన్నారు అనేది ఎవరు ఆఫీషియల్స్ అని అనుకున్నారని నా అనుమానం అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద డిస్టింక్షన్ తెలియదు, ఎంఆర్ఓ ఎండిఓ లెవెల్ ఉండి ఉంటారేమని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలిసిన తర్వాత మాత్రం ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వద్దు, వీళ్ళే 8 మందే కావాలని మమ్మల్ని పట్టుకున్నారు అనమాట. అంటే మీతో ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తన ఫస్ట్ డే ఎక్కడ జరగలేదు. ఏం జరిగిందంటే చాలా క్యాజువల్గానే ఉన్నాం, మేము తీసుకెళ్ళి భోజనమే మేము వండిపించిందే, వాళ్ళు మేము అందరం కలిసి తిన్నాం అనుకోండి. ఫస్ట్ న్యూస్ బ్రేక్ అయింది నెక్స్ట్ డే. అంటే అప్పటికేం కమ్యూనికేషన్ లేదు కదా. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు అక్కడికి రాజమండ్రి చేరేసరికి రాత్రి 1 o'clock అయిందనమాట. అక్కడున్న రోడ్ల పరిస్థితి ఆ రోజు 1 o'clock అయితే అప్పుడు రంపచోడవరం ఫోన్ చేస్తే డిటి నాయక్ గారు కాకినాడలో కాదు రంపచోడవరంలో ఉన్నారంటే, కాకినాడకు బదులు వాళ్ళు రంపచోడవరం వెళ్ళి ఆ 1 o'clock ఆయనను కలిసి చెప్పేసరికి ఆబ్వియస్లీ ఎస్పీ అనేసరికి షాక్ అయిపోతాడు కదా, ఆయన జిల్లాలో ఇట్లా జరిగేసరికి. ఇంకా రాత్రి ఎవరితో మాట్లాడారు ఏదో జరిగింది అనుకోండి. ఇక తర్వాత అప్పుడు ఇంకా వేరే కమ్యూనికేషన్ ఛానల్ లేదు, ఇంకా ఆ రోజు లేదు, తెల్లవారు లేదు. తెల్లవారి సాయంత్రం 7 o'clock వార్తలు వస్తాయి సార్, ఆల్ ఇండియా రేడియో. వాళ్ళ దగ్గర ఆల్ ఇండియా రేడియో ట్రాన్సిస్టర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కేవలం వాళ్ళ కమ్యూనికేషన్ అంతా వాళ్ళకు బయట కమ్యూనికేషన్ ట్రాన్సిస్టర్ ప్లస్ వాళ్ళ కొరియర్ వ్యవస్థ అనుకోండి. రేడియో ఆన్ చేసేసరికి ఓ పెద్ద వార్త. అప్పుడు ఫస్ట్ అంటే కిడ్నాప్ అయిన తర్వాత దగ్గర 27 గంటల తర్వాత బ్రేక్ అయింది అది. బయట ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్కు అఫీషియల్స్ తెలిసినా వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదా ఇప్పటిలాగా. సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ ఏంటి మన శాటిలైట్ టీవీ కానీ ఏమీ లేదు కదా. అప్పుడు ఓన్లీ దూరదర్శన్ ఉండేది, ఇది ఆల్ ఇండియా రేడియో ఉండేది. సో అప్పుడు ఈ కొన్ని స్టేట్ ప్రాంతీయ వార్తల్లో ఫస్ట్ న్యూస్ బ్రేక్ అయింది. 7 గంటలకు మళ్ళీ తెలుగు వార్తలు వచ్చేవి. అప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో చిదంబరం గారి కామెంట్ స్టేట్మెంట్ ఇది అది అనేసరికి ఇప్పుడు బ్లాక్ క్యాట్ కమాండోస్ అని పంపిస్తాం, అప్పటికి 27 గంటలు అయిపోయింది యాక్చువల్గా అనేసరికి అప్పుడు వాళ్ళు కొంత రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు మీరు ఇప్పుడు వార్తలు విన్న తర్వాత వాళ్ళకు తెలిసింది కదా, మిమ్మల్ని ఇప్పుడు వదిలిపెట్టాం, ఇంకా మీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది. ఒక్క హెలికాప్టర్ ఎక్కడైనా కనబడింది అంటే ఎయిర్లో
మిమ్మల్ని చంపేస్తామన్నారు. అప్పుడు ఫస్ట్ అనమాట అది, ఆ 27 గంటల తర్వాత ఇంకా ఆ రాత్రి వాళ్ళు కొంచెం సీరియస్ అయింది. మేము చెట్టు కట్టేస్తాము అది ఇదేదో అన్నారు, కానీ ఏం జరగలేదులేండి. వాళ్ళు కూడా భయపడ్డట్టున్నారు ఏమన్నా అటాక్ అవుతుంది అంటే, ఎట్లా ఉంటుంది కదా, రియాక్షన్ ఉంటుంది కదా. కానీ ఆ రాత్రి మాత్రం కొంచెం భయంగానే పడుకున్నాం. ఆ రాత్రి, రెండో రాత్రి మాత్రం ముందున్న ఫ్రెండ్షిప్ లేదు, లేదు ఆ రాత్రికి లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మరి వాళ్ళతో చెప్పాం, ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఇక్కడ మీరు ఇట్లా అప్పుడేమో ఏదో రిలీజ్ చేయమన్నారు, మీరేమో ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి కదా, ఇప్పుడు ఇంకా వేరే కమ్యూనికేషన్ మెథడ్ లేదు కదా అంటే, వాళ్ళు ఇంకా అన్నారు లేదు మీ అందరిని మేము చంపేస్తాం, ఇప్పుడు మేము కూడా అందరం వెళ్ళిపోతాం, మీ అందరిని చెట్టు కట్టేసి ఒక్కరమే ఉంటాము, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చూస్తే ఒక్కరమే ఉండి మిమ్మల్ని చంపేస్తాం తుపాకుతో అనే పద్ధతిలో మాట్లాడారు అనమాట. అప్పుడు మీకు ఫియర్ లేదు సార్? కొంచెం ఫియర్ ఉండింది ఫ్రాంక్లీ. శంకర్ గారు సార్, ఎస్ఆర్ శంకరన్ గారు, ఆయనకు ఏ రకమైన ఫియర్ లేదు. యాక్చువల్గా రెండో రోజు నేను పోలీసులు నేను కొంచెం ఆయనకు బాగా ఫ్యాన్ అనుకోండి, నేను నా క్యారియర్ అవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన రాత్రి అంటున్నాడు, నీకు దినంలోనే నువ్వు పోలీసులు ట్రైనింగ్ చేసావు కదా, అవును, వెపన్ ట్రైనింగ్ కూడా చేసావు కదా, అవును, మరి ఏంటి ఈ వెపన్ తీసుకొని వీళ్ళు చంపేసేసి బయటపడవచ్చు కదా అంటున్నాడు. నాకు షాక్ అయింది, ఇదేంటి ఇట్లా అంటున్నారు అని. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అంటే డిస్కస్ చేయడం మొదలు పెట్టామన్నమాట. దెన్ నన్ను ఒకరిని పంపించండి. యాక్చువల్గా ఆ రాత్రి ఆయన ఏమన్నారంటే ఎస్ఆర్ శంకరన్ గారు యాక్చువల్లీ చాలా వెరీ సీరియస్ టాక్ అనమాట వాళ్ళతో, సేయింగ్ ఇప్పుడు మీరు ఒక పద్ధతి కొరకు చేశారు, ఆయన ఈ రకంగా నేను ప్రిన్సిపల్ సెక్రటరీని, చాలా సీనియరు, ఎంబీపీసీ శాస్త్రి కలెక్టరు, ఇంకా ఇంతకన్నా సింబాలిక్ అవసరం లేదు, వీళ్ళంతా చిన్నవాళ్ళు, వీళ్ళని వదిలేసేయండి, మేమిద్దరం మీతో ఉంటామన్నారు. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకు అంటున్నారు వీరు అని. పడుకున్నాక అన్నాను నేను. మళ్ళీ నేను కూడా ఆయన అక్కడ ఎట్లా పడుకున్నామో ఆయన పక్కన అడిగాను, ఇదేంటి సార్ అందరూ ఉండాలి కదా అంటే ఒక మాట అన్నాడు. అంటే ఎంత ప్రొఫౌండ్ అంటే, అతను మహాపురుషుడు అని ఎందుకు అంటున్నానంటే, ఆయన ఏమనంటే, నర్సింగ్ ఇదిగో వీళ్ళు మనల్ని వదిలేరు, స్టేట్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు వీళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోదు, వీరు ఎట్లాగా చంపేస్తారు. అసలు రెండో రాత్రి అన్నాడు నాతో, మిడ్నైట్ అన్నాడు, ఎట్టి పరిస్థితులు వీళ్ళందరినీ చంపేస్తారు, మన అందరం కాకుండా నాకైతే ఎవరు లేరు, నేను ఒక్కడిని. అప్పటికి ఎంబీపీ శాస్త్రి పెళ్ళి కూడా కాలేదు, దో ఈ వాజ్ వెరీ సీనియర్ పర్సన్. సో మేమిద్దరం చంపినా పర్వాలేదు, మీరందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కదా అంటే, గన్ పాయింట్ దగ్గర అతను మిగతా నలుగురు మీరు వెళ్ళిపోవాలి, మేమిద్దరం చనిపోయినా పర్వాలేదు అనే ప్రయత్నం చేశాడు ఆయన. అది యాక్చువల్గా అంత ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అనమాట. నేను షాక్ అయ్యాను. ఇంకా అయినా కూడా మేము వెళ్ళంలేండి, అందరం కలిసే ఉంది అంటే తెలిసాక అర్థమైంది, ఎందుకు నువ్వు వెళ్ళమంటున్నావు మమ్మల్ని అని అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు, నక్సల్స్ అయితే ఒప్పుకోలేదు, కానీ లేదు వీళ్ళు చంపేస్తారు, మీరు మాత్రం సేఫ్గా ఉండాలి, మేమిద్దరం చనిపోయినా పర్వాలేదు, ఎన్ని రోజులైనా కానివ్వండి అని దాని కొరకు అన్నారనమాట. అసలు ఇది మామూలుగా లూజ్గా ఎవరమైనా అంటాం, నేను దేశం కొరకు రక్తం పరిపిస్తాను ఇదని, గన్ పాయింట్ దగ్గర AK-47 దగ్గర నేను చనిపోయినా పర్లేదు, మీరు మాత్రం సేఫ్ ఉండాలనేది నాకు తెలిసి మానవ మాత్రలు అయితే ఎవరు అనలేరండి. అది సార్ వాళ్ళతో డిస్కషన్ జరిగింది కదా, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, అడవుల్లో ఇలాంటి కార్యక్రమం చేపడుతుంది, గిరిజనుల కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు అడగడం, మీరు చెప్పడం అటువంటి ఏం జరిగింది? సెకండ్ డే కిడ్నాప్ అయిన తెల్లవారి చాలా డీటెయిల్గా ఇది ఇక్కడ జరిగింది. బై అండ్ లార్జ్ ఎవరు వెరీ హ్యాపీ, బై అండ్ లార్జ్ ఇది బాగానే ఉంది, అక్కడ వచ్చిన ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఏదో చెప్పడం మొదలు పెట్టారు, వాళ్ళ నోటీస్కి వచ్చినటువంటివి అంతే, చాలా దేవర్ వెరీ హ్యాపీ. అంటే మా గురించి తెలిసిన తర్వాత వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. కిడ్నాప్ అయినప్పుడు మా గురించి తెలియదు, తెల్లవారి మేము సీనియర్ ఆఫీసర్స్ అని, లేకపోతే వీళ్ళందరూ సిన్సియర్గా చేసే వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత షాక్ అయ్యారు. ఇంకా కానీ ఐ థింక్ వాళ్ళ పాలసీ ఏమిటో మనకు తెలియదు, కానీ ఇట్ వాస్ టూ లేట్ అనుకుంటాను. సార్ ఆ 8 మందితో పాటు వేరే వాళ్ళు యాడ్ అయ్యారా? వాళ్ళే ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ మీ టీంలో ఒక ఆయన కూడా ఆ భావజాలం ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు కదండి? ఉన్నారు, కానీ వాళ్ళకి అవంతా తెలియదండి, వాళ్ళకి అసలు అంతగా తెలియదు. వాళ్ళకు ఆ భావజాలం వ్యక్తి కూడా ఆయన కన్విన్స్ చేయలేదు. అదే మాట్లాడారు ఆయన, మనం అంతా ఇది చేయాలంటే కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా అయ్యారు, కానీ వాళ్ళకు ఆదేశాలు కిడ్నాప్ చేయాలి వాళ్ళు అంత అవగాహన కనబడలేదు నాకైతే. అంటే వాళ్ళు విడిచిపెడితే మిమ్మల్ని విడిచిపెడతారు అంతే, అదొకటి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళ నిర్ణయం అయితే అయ్యిండదు, ఇంకా పైనుండి వచ్చి ఉంటుందని నా అనుమానము. సార్ రెండో రోజు రాత్రి అయిపోయింది. ఇంకా మూడవ రోజు అతి కష్టం మీద ఏమైందంటే, ఇక మళ్ళీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ అయినాయి ఇక్కడ, మీరు మమ్మల్ని చంపుతామంటున్నారు, ఈ మెసేజ్ కూడా గవర్నమెంట్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతవరకు ఏం ఒప్పుకున్నారో లేదో తెలియదు, మనకేం తెలియదు, అడవిలో ఉన్నాం మనము. రోజు పొద్దున 6 గంటలకు సాయంత్రం
సాయంత్రం 6 గంటలకు వార్తలు తప్ప ఇంకా మధ్యన ఏం తెలియట్లేదు అంటే సరే అని మాతో ఇద్దరు ఎవరైతే అటెండర్స్ ఉన్నారో ఐ థింక్ వాళ్ళిద్దరు ఇద్దరు కూడా బహుశా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఆ గుర్తేడు ఆశ్రమ పాఠశాలలో కుక్కు కామాటి టైప్ అనమాట వాళ్ళని పంపించేస్తామని వాళ్ళు అన్నారు. కానీ అది కుదరదు. చాలా ఇంకొక ప్రొఫౌండ్ ఏదంటే వాళ్ళిద్దరు వెళ్ళమన్నారండి. ఇద్దరు అటెండర్స్, మేము వెళ్ళము, మీతోనే ఉంటాము, ఏదైనా సరే మీతోనే ఉంటాం, మామూలు ఎందుకు మీరు పంపిస్తున్నారు అని ఉన్నారు వాళ్ళు ఒక ప్రత్యేకం అనమాట. ఎవరైనా అవకాశం వస్తే నేనైతే వెళ్ళిపోదాలే, తర్వాత సంగతి చూడొచ్చు అనుకునేది. వాళ్ళిద్దరు కూడా వెళ్ళలేదు అసలు. ఇంకా అప్పుడు కన్విన్స్ చేసి రెండో రోజు మధ్యాహ్నం వరకు ఏమైందంటే ఇక ఆఖరకు మీకు జూనియర్ని మాత్రమే వదిలిపెడతామంటే అప్పుడు రెండో రోజు అది మూడవ రోజు మధ్యాహ్నము ఇంకా అతి కష్టం మీద నన్ను మళ్ళీ కన్వే చేయాలి కదా, అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగింది, డెవలప్మెంట్స్ ఏంటి చెప్పాలి అనడానికి ఇంకా కొంచెం దూరం వచ్చాక అది కళ్ళకు అది గంతలు కట్టేసి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చేసి ఒక దగ్గర వదిలేశారనమాట. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే మీరు స్ట్రేట్గా వెళ్తే నీకు గుర్తేడు వస్తుందిలే అంటే ఒక గంట సేపు ఎంతనో నడిస్తే నేను గుర్తేడుకు చేరి తర్వాత అక్కడి నుంచి రంపచోడవరం వెళ్ళి అక్కడ ఏదో చెప్తే అప్పటికి గవర్నమెంట్ లెవెల్లో ఒక నిర్ణయం అయిపోయింది. ఐ థింక్ సీఎం లెవెల్లో మీ నిర్ణయం ఏమైందంటే లేదు ఆఫీసర్ సేఫ్గా రావాల్సిందే, అందుకని మీరు ఏమైనా చేయండి, రిలీజ్ అయినా చేయండి అంటే ఇంకా ఒక రోజు లేట్ అయింది. ఎందుకంటే మరి అది జైల్లో ఉన్నారు కదా, వాళ్ళు బెయిల్ అప్లికేషన్ వాళ్ళు మూవ్ చేయాలా, మన తరఫు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్షన్ లేదని చెప్పాలా, కోర్టు నుంచి ఆర్డర్ రావాలా, ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా. తెల్లారంతా అది టైం పట్టింది అనమాట. నేను రంపచోడవరం నేను గుర్తేడులోనే ఉన్నాను. గుర్తేడు వచ్చి అక్కడి నుంచి కరెక్ట్ తెలియదు జరిగి ఉంటుందా అంటే వాళ్ళు వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ లోపుగా మేము ఏమైనా మూవ్మెంట్ జరిగితే మాత్రం ముందు మిమ్మల్ని మట్టి కరిపిస్తాము, మిగతా సంగతి మేము చూసుకుంటామన్నారు. నాకు కరెక్ట్గా అయితే తెలియదు చుట్టుపక్కల ఏం జరిగింది. వాళ్ళు కరెక్ట్గా 6 రిలీజ్ చేశారు. ఒక ఇద్దరు నల్లాదిరెడ్డి ఎవరైతే అన్నారో వాళ్ళు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు, మన రాష్ట్రంలో లేరు కాబట్టి మన చేతిలో లేదనేది చెప్పి 6 మాత్రం వాళ్ళు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నాక ఇంకా టైం పడుతుంది కదా ఇక్కడ. అప్పుడు బిఎన్ యుగంధర్ గారు తర్వాత అప్పుడు ఈయన వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా నేను గోదావరికి ఎక్స్ప్రెస్ ఎక్కేసి తెల్లవారు రాజమండ్రిలో దిగి అక్కడికి వచ్చారు. 4వ రోజుకి ఇంక వచ్చేసి రంపచోడవరం తీసుకొచ్చినాక పెట్టాక వాళ్ళ వ్యవస్థ ద్వారా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ నేను వాళ్ళతో మాట్లాడాను, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడాను. అక్కడ రిలీజ్ అయిన వాళ్ళతో కూడా వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు ఎక్కువగా నోరు ఇప్పట్లేదు. వాళ్ళు ఐడియాలజీ గురించి కానీ దీని గురించి కానీ ఏం మాట్లాడలేదు ఎక్కువగా. మేము కూడా అసలు మనకు 3వ రోజు అయ్యేసరికి మైండ్ కొంచెం డేజ్డ్ కండిషన్లో అయిపోయింది. స్ట్రెస్ కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, ఏదో మనం క్యాజువల్గా మాట్లాడే ఇది లేకుండే అనమాట. సార్ 6 విడిచిపెట్టారు కదా, బెయిల్ మీద వాళ్ళకి బెయిల్ ఇచ్చారు అంతే. కోర్టులో తీసుకొచ్చారు కదా, అక్కడి నుంచి అడవిలోకి విడిచిపెట్టి తర్వాత మన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మనము గుర్తేడులో ఉన్నారు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన వాళ్ళని కూడా అక్కడ దాకా తీసుకొచ్చేసి పోలీసులు ఎవరు లేరు అని నిర్ణయించుకున్న తర్వాత ఆ ఎక్స్చేంజ్కి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మన వాళ్ళు వచ్చేసారు. నేను ఉన్నాను అక్కడ ఉన్నాను. అక్కడ నుంచే కలిసే వచ్చాం. అక్కడి నుంచే అందరు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. జస్ట్ అడవిలోకి వెళ్ళిపోయారు. ఏదో యూజువల్ వాళ్ళ దీని ప్రకారం వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఇంకా మేము అక్కడి నుంచి అందరం కలిసి మళ్ళీ రంపచోడవరం వచ్చేసరికి రాత్రి 11-12 గంటలు అయింది. సో 3 రాత్రులు 3 రోజుల్లో ఇంకా భోజనం సరిగా లేకుండా అడవిలో 3 రోజులు రాత్రులు పగళ్ళు. శంకర్ గారు ఏమన్నారు, రిపోర్ట్ ఏమి ఇచ్చారండి? ఆయనకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు. అంటే ఆయన బాగా ఎంబరాస్ అయ్యాడు. ఏంటంటే ఇది గవర్నమెంట్కు ఒక రకంగా మేము ఎంబరాస్ కలిగజేసాం. గవర్నమెంట్కి ఎంబరాస్మెంట్ అయింది కదా. ఇంకా రకరకాల థీరీస్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు, రాజీవ్ గాంధీ గవర్నమెంట్కు, ఎన్టీ రామారావు గవర్నమెంట్కు ఏదో కొంచెం కోల్డ్ వార్ జరిగేది కదా. సో ఇక్కడ కొంతమంది కావాలని చేశారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అని. ఇంకొకటి లేదు, ఎస్ఆర్ శంకరన్ స్వతహాగా నక్సల్ లాంటి వాడు కాబట్టి ఆయన ఏదో చేశారని. అన్నీ పూర్తిగా శుద్ధ అబద్ధం అనమాట. ఈ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఆ గవర్నమెంట్కి సంబంధం లేదు, పొలిటిక్స్ సంబంధం లేదు, ఏది లేదు. బిజినెస్ యాజ్ యూజువల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా ఎరవేసి ఉన్నారు అనేది ఎవరికి ఐడియా లేదు. ఇంటెలిజెన్స్కి కానీ మాకు కానీ ఎవరికి ఐడియా లేదు. అక్కడ మూమెంట్ ఉంది, దళం ఉంది, వెళ్ళొద్దు అని చెప్పినా వెళ్ళారన్నది ఒక ఎలిగేషన్. అది పూర్తిగా తప్పు అండి. దళంస్ అక్కడ ఉండేవి కానీ మాకు ఎప్పుడు తారసపడలేదు.
చాలాసార్లు అనేవాళ్ళు మనం మీటింగ్ అది పెట్టి నేను అంతకుముందు అక్కడనే ఉన్నాను కదా 3-4 నెలలుగా ఉన్నాను ఇందులో ఉన్నారు అని ఎవరో తర్వాత అనేవాళ్ళు మీరు పెట్టిన మీటింగ్లో ఎవరో ఉన్నారు కూర్చున్నారు మాట్లాడంటే వాళ్ళు ఏమి ఆలివ్ గ్రీన్ యూనిఫామ్తో రారు కదా అందరు వాళ్ళతో వస్తారు మనకేం తెలియదు కదా అని వినేవాడిని కానీ ఎప్పుడు ఇట్లాంటిది జరగాల అదంతా పూర్తిగా అబద్ధం అది కావాలని కానీ లేకపోతే ఇంకొకటి కానీ అన్ని అబద్ధాలే జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే ఆ రోజు అక్కడ వెళ్ళడము కోఇన్సిడెన్స్ సార్ అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు అప్పటికి మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పూర్తిగా ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఒకసారి ఎన్టీ రామారావు గారు కాకినాడ వచ్చారు సీఎం నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు పిలిచారు మమ్మల్ని కలెక్టరేట్లో ఉంటారు బట్ మేము అయిన వాళ్ళందరినీ పిలిచాక ఆయన మేమేం మాట్లాడలేదు నమస్కారం పెట్టాక లేదు అది ఈ వదంతులన్నీ ఏమి నమ్మకూడదు నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఏదో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు అందుకనే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మీ సేఫ్టీ ఉండాలని ఎంబరాసింగ్ ఉన్నా కూడా అది చేసాం అది ఇదని బాగానే పాపం చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు ఈ వదంతులు రూమర్స్ అవన్నీ సంబంధం లేదు మనకు అనే పద్ధతిలో అక్కడ ట్రైనింగ్ పూర్తి చేశాక మళ్ళీ మసూరి వెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి ఇంకా నూజివీడు కృష్ణా జిల్లా నూజివీడులో సబ్ కలెక్టర్గా వేశారు అక్కడ పనిచేశాను అక్కడ ఎంతకాలం చేశారు అక్కడ 1 year 6 months చేశాను ఏదో కొంచెం ఏదో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పొలిటికల్గా ఏదో రకరకాల మనకు సంబంధం లేకున్నా కూడా ఉంటాయి కదా సో దాంతో అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పాడేరు వెళ్ళాను సార్ నూజివీడులో మీ అచీవ్మెంట్ ఏముంది నూజివీడులో మనం అచీవ్మెంట్స్ అంటే అండి జనరల్గా గ్రాస్ రూట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేయగలము రెవెన్యూ సిస్టమ్ కానీ సివిల్ సప్లై సిస్టమ్ కానీ ఇవన్నీ మనం చాలా వరకు ప్రయత్నం చేసి ఒక సిస్టమ్స్ అయితే ఏర్పరిచాము ఇంకా చిన్న అచీవ్మెంట్స్ అంటే అవి పెద్ద అచీవ్మెంట్స్ అనను కానీ చాలా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఇప్పుడు ఫస్ట్ నేను చేరిన రోజు మా కలెక్టర్ గారు చెప్పారు ఏది రాజేష్ భట్టాచార్య అని కలెక్టర్ ఉండేవారు ఉయ్యూరులో గందరగోళం ఉండేదనమాట ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ ఒక 4 నెలలు ఆ ఊరంతా క్లాగ్ అయిపోయేదనమాట అది మెయిన్ బందర్ రోడ్డు కదా విజయవాడ నుంచి బందర్ వెళ్ళే రోడ్డు ఆ షుగర్ ఫ్యాక్టరీ టైంలో ఈ బండ్లు ట్రాక్టర్లు ఊరంతా బ్లాక్ అయిపోయేది ఆయన ఒకటే చెప్పాడు నేను చేరిన రోజు విజయవాడలో కలిస్తే నర్సింగ్ నేను ఇంతకుముందు నీ 2 ప్రెడిసెసర్కి చెప్పాను పేర్లు అక్కర్లేదు కానీ ఇది ఇట్స్ ఎ షేమ్ మనకి దీన్ని మనం సార్ట్అవుట్ చేయకపోతే ఎంత చేయలేదు వాళ్ళు నువ్వు హోప్ యూ విల్ డూ ఇట్ అన్నాడు ఆయన ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్పాడు సరే నన్ను అర్థం చేసుకున్నాను తర్వాత ఒక 4 నెలల్లో వీ హ్యావ్ డన్ ఏ బైపాస్ ల్యాండ్ అక్వైర్ చేసి బైపాస్ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి బహుశా న్యూయూర్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు అనుకుంటాను ఎందుకంటే అది జరిగి 35-40 సంవత్సరాలు అయింది కాబట్టి ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట అక్కడ వాళ్ళకు ఒక 4 నెలల్లో ఉయ్యూరులో ఉన్న మొత్తం సమస్యలను పరిష్కరించేసామండి అలాగే ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే అంటున్నారో అడిగారు కాబట్టి చెప్తానండి ఇదేమైందంటే చిన్న విషయము కానీ అన్యూజువల్ డెసిషన్స్ అనమాట అది అప్పట్లో గులాం నబీ ఆజాద్ గారు యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఉండేవారు ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మేము విజయవాడ ఎయిర్పోర్ట్ను ఇంప్రూవ్ చేస్తాము అక్కడ నైట్ ల్యాండింగ్ లేదు బోయింగ్ ల్యాండింగ్ కూడా బహుశా ఉండేది కాదనుకుంటాను ఆ రన్వే అని చిన్నగా ఉండేది ఆయన చెప్పి ఒక లెటర్ రాశాడు మీరు మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఇది డెవలప్ చేస్తామని సో అది పెద్ద ఇష్యూ కాదు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం పెద్ద ఇష్యూ కాదు అది అక్వైర్ చేయాలి మా కలెక్టర్ నాకు ఆ లెటర్ పంపించేసి నువ్వు ఏం చేస్తావో తెలియదు ల్యాండ్ అక్వైర్ చేయాలి సరే రకరకాల సమస్యలు ఉంటాయి కదా అది సిటీకి దగ్గర అవి పెద్ద ఇష్యూ కాదు కానీ ఏమైందంటే అది ఒరిజినల్గా అది పట్టా ల్యాండ్స్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కొరకు దాన్ని అక్వైర్ చేశారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్టేషన్ ఉండింది అక్కడ వార్ అయిపోయిన తర్వాత దాన్ని రైతులకు తిరిగి ఇచ్చేశారు ఇస్తాము మాకు ఇది అవసరం లేదని లెటర్స్ రాశారు ఇప్పుడు 1944లో తర్వాత మీకు ఇచ్చిన డబ్బు మీరు తిరిగి కడితే మీకు ఇది ఇచ్చేస్తామని లెటర్ రాశారు చాలామంది కట్టేశారు అన్ఫార్చునేట్లీ దాని తర్వాత వీళ్ళు ఆ ల్యాండ్స్ను వాళ్ళ పేరు మీద అమలు చేసుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే డబ్బు కట్టేసాం అది ఎక్కడో మెడ్రాస్లో ఉండేది ఆఫీస్ అది ఆ బ్రిటిష్ డేస్లో వరల్డ్ వార్ టైంలో డబ్బు కట్టేశారు వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర రిటర్న్ ఇచ్చినట్టుగా లెటర్ ఉంది అంటే తీసుకోండి అనే లెటర్ ఉంది కానీ ఇచ్చినట్టుగా వీళ్ళ పేరు మీద ల్యాండ్ రికార్డ్స్ ఉంది ల్యాండ్ రికార్డ్స్లో అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్గా ఉంది సో రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ని మనం అక్వైర్ చేయడానికి లేదు అది స్కాండల్ అవుతుంది కదా గవర్నమెంట్ ల్యాండ్ మనం అక్వైర్ చేసి డబ్బు ఇచ్చినట్టుగా ఉంటుంది మా కలెక్టర్ గారు అన్నారు మీకు నాకు రూల్స్తో సంబంధం లేదు నువ్వేం చేస్తావో తెలియదు కానీ ఆయన మాత్రమే అప్రూవ్ చేయలే ఏది అప్రూవ్ చేయలే నీ ఫెనరల్ అన్నట్టుగానే వదిలేశాడు నేను
ఈ రోజుల్లో బహుశా ఎవరు చేయరు, నేను కూడా చేసేవాడిని కాదనుకుంటాను. ఇది మనం చేసేది కరెక్ట్, అయినా సరే గవర్నమెంట్ ల్యాండే కాదు ఇది అనే నమ్మకంతో నేను మొత్తం ఈరోజు ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్కు ఆ రోజు నేను అంత రిస్క్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్గా ఉన్నా కూడా ఎవరెవరి దగ్గర అయితే పేపర్స్ ఉన్నాయో వాళ్ళ ఆ పేపర్స్ వాళ్ళకు డబ్బు పే చేసి చాలా హై రిస్క్ తీసుకొని నేను ఆ రోజు ల్యాండ్ అక్వైర్ చేశానండి. బహుశా రేర్, నాట్ మెనీ పీపుల్ వుడ్ హావ్ డన్, ఈవెన్ నేను చేసేవాడిని కాదు. ఆ రోజు ఎంతూజియాజం చేయాలి కాబట్టి చేశాను అంతే. సో ఈరోజు ఎయిర్పోర్ట్ అంత పెద్దగా పనిచేసిన టైంలో మ్యాంగోస్ క్రాప్ దాన్ని కమర్షియల్ చేయాలని బాగా పట్టుబట్టేవారు. చేసాం అప్పుడు. మ్యాంగోస్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలి అని దాన్ని అప్పుడు ఇంత కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఎంత పేపర్ మీద రాయడము ఇది. అప్పుడే మెయిన్ ఈ ఆయిల్ పామ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. చాలా విగరస్గా ప్రమోట్ చేసాం అప్పుడు ఆయిల్ పామ్ కానీ ఈ మ్యాంగోస్ మార్కెటింగ్ దాని మీద కూడా వీలైనంత వరకు చేసాం. కాకపోతే ఇంపాక్ట్ ఏంటంటే అది లాంగ్ టర్మ్లో వస్తుంది కదా. కాకపోతే న్యూజిలాండ్ మ్యాంగోస్ అప్పటికే పాపులర్, కానీ కొంత నెట్వర్కింగ్, ఈ మార్కెట్ నెట్వర్క్ అనేది వీలైనంత ప్రయత్నం చేసాం. మార్కెట్ నెట్వర్క్ కాకుండా ఒక రేటు, దానికి ఒక బ్రాండ్, దానికి ఒక గుడౌన్లు ఇవన్నీ పెట్టాలి, కమర్షియల్ చేయాలని అప్పుడు యాక్చువల్గా వారు అప్పుడు ఆ సలహా ఏవిఎస్ రెడ్డి గారు ఇచ్చారండి. ఎందుకంటే అంతకుముందు ఆయన అప్పుడు పనిచేశారు. ఒకసారి వచ్చినప్పుడు నేను ఇది చేయాలనుకున్నాను, చేయలేను, నీకు ఎంతూజియాజం ఉంది కాబట్టి దీన్ని కొంచెం నువ్వు చేయబాబు అని ఏదో చెప్పాడు నాకు. హింట్ మాత్రం ఆయనే ఇచ్చాడు ఫ్రాంక్లీ. ప్రయత్నం చేశాం కొంతవరకు. న్యూజిలాండ్ తర్వాత బ్రీఫ్గా, ఎందుకంటే మాకు ప్రమోషన్ దగ్గరకు వచ్చేది లెక్క, కానీ ఏదో కొంచెం లోకల్ పొలిటికల్ కారణాల వల్ల అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే పాడేరు వెళ్ళాను. అక్కడ ఒక జస్ట్ 3-4 మంత్సే ఉన్నాను పాడేరులో. పెద్దగా ఏదో రొటీన్ యాక్టివిటీ ఏదో చేసాం అనుకోండి. తర్వాత సీతంపేట ఐటీడీఏకి వెళ్ళాము. సీతంపేట ఐటీడీఏకి పిఓఐటీడీకి వెళ్ళాను. అక్కడ నాకు ముందున్నటువంటి ప్రెడిసెసర్స్ చాలా సిన్సియర్గా, చాలా ఎఫెక్టివ్గా పనిచేశారండి, అందులో అనుమానం లేదు. నాకు లక్కీలీ ఆ క్లూతో నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే, మీకు శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి మీకు బాగా తెలుసు, అక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నానండి. ఏమిటి అంటే మొత్తం ట్రైబల్ కమ్యూనిటీస్, ఫ్యామిలీస్, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్న ఆ రోజులు గుర్తులేదు నాకు లెక్క. బహుశా అప్పుడు 1.5-2 లక్షల జనాభా ఉండేది అనుకుంటాను, మందస నుంచి ఇటు దోన్బాయ్ వరకు. సో అప్పుడు ఈ పోడు ఉండేది కదా, ఈ పోడు ల్యాండ్స్ అన్నీ వేస్ట్గా ఉంటున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి కనీసం మనం ఒక హెక్టేర్ అంటే 2.5 ఎకరాల క్యాషు ప్లాంటేషన్ రేస్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఆ రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం 5-10 వేలు నెలకు సంవత్సరానికి వస్తుంది, లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి, ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది 35 సంవత్సరాల క్రితం కాబట్టి, ఒక్క ట్రైబల్ ఫ్యామిలీని వదలకుండా కూడా ఆ రోజు క్యాష్ ప్లాంటేషన్స్ కేవలం వ్యవసాయానికి పనికి రాకుండా పోడు చేసి వదిలేసిన కొండల గుట్టల్లోనే రేజ్ చేసామండి. క్యాష్ ప్లాంటేషన్ రేజ్ చేసాము. దాని కింద కొత్తగా ఆయిల్ మన దీన్ని ఇంట్రడ్యూస్ చేసాము, ఫ్రూట్ క్రాప్స్, రకరకాల ఫెసిలిటీస్. నేను ఒక 1.5 year పనిచేస్తాను. సార్ 1.5 year చేశారు కదా, అక్కడ ఒక దళారు వ్యవస్థ ఉండేది, వాళ్ళే రేటు పెట్టాలి, ఒక అరటి పండుగ, పనస పండుగ, చింతపండుగ. కరెక్ట్. దాన్ని బ్రేక్ చేయడం గురించి చేశారండి. చేశాము, కానీ చాలా ఒకసారి అయితే నేను మొట్టమొదటిసారి అది ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగేదంటే, అంతకుముందు ఈ వీక్లీ షాండీ సంత వ్యవస్థ నాకు కూడా పెద్దగా ఐడియాలు ఉండేది, కానీ ఇట్లాంటి ఇది కాదు కదా. సో ఏం చేసేవాళ్ళంటే, ఫస్ట్ వాళ్ళు అమ్ముకోవడానికి వస్తారండి, అరటిపళ్ళు కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, లేకపోతే పనసపండ్లు కావచ్చు, ఈవెన్ చీపుర్లు కావచ్చు, ఏదో రకరకాల ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకొస్తే, ముఖ్యంగా పైనాపిల్ తీసుకొచ్చేవాళ్ళం. ఎందుకంటే పైనాపిల్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం కదా, పైనాపిల్ కానీ రకరకాల పండ్లు తీసుకొస్తే ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు శుక్రవారం పలానా సంత, శనివారం పలానా సంత, సీతంపేట, దోనుబాయి, పార్వతీపురం ఉండేవి కదా. ఈ ట్రేడర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా ఇక్కడ ప్లేన్లో రాజాము, పాలకొండ అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారంటే, వాడు వస్తాడండి, వచ్చేసి ఇట్లా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా, ఇన్హ్యూమన్గా మాట్లాడతాడు వీడిని. ఎందుకంటే ట్రైబల్ కదా పాపం, పొద్దున ఎప్పుడో 5-6 గంటలకు వచ్చేస్తాడు. ఇది అమ్ముకొని మళ్ళీ ఏదైనా మనకి కావాల్సిన ఇంటికి కావాల్సిన సామాన్లు తీసేసుకొని మళ్ళీ సన్సెట్ లోపుగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏలుగు బంట్లు అవన్నీ కొంచెం భయం ఉంటుంది అనమాట. వీడు వచ్చేసి ఏం చేసి ఎంత ఇది అంటాడు, వాడు ఏదో చెప్తాడు. సపోజ్ ఆయన ఆ రోజుల్లో 50 రూపాయలకు అమ్మాలనుకోండి, అతను అంటాడు ఇది 75 రూపాయలు అండి అని అంటాడు ఉదాహరణకి. వింటాడు, చాలా
అంటే అనాగరికంగా తిడతాడనమాట. నీ ముఖం చూసావా, 75 రూపాయలు చూసావా ఇదని, ఇది లేదు అది ఇదని, లేదు 30 40 ఏదో ఒక రేటుకి అడుగుతాడు. అడిగి కాదంటే ఏం చేస్తాడంటే ఆ రోజుల్లో ₹2 ₹5 దాని మీద పెట్టి సింతే రేట్ అంటాడు వాడు అని వెళ్ళిపోతాడు. ఇవన్నీ నేను అంటాడు వాడు. ఇతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆయన ఇవ్వను అనకుండా ₹5 ₹2 అక్కడే అట్లే ఉంటుంది. అది ఉన్నంతకాలం అతను ఇంకోరికి మళ్ళీ బేరం ఆడడానికి లేదు. ఈ లోపు 1 o'clock వరకు అందరు వెళ్ళిపోతుంటారు. అప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇతను తీసుకున్నాక కొనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఈ రకంగా వాడిని సెంటిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా వీటికి అయ్యో మొర అని ఇతనికి అడిగిన రేటుకే ఇచ్చి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అతను తీసుకుపోలేడు, తిరిగి కొండలని ఎక్కి పోవాలి, డబ్బు కూడా అవసరం ఉంది. అంత ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు అనమాట. సార్ అదొకటే కాకుండా బార్టర్ సిస్టమ్ కూడా ఉండేది. బార్టర్ సిస్టమ్ కొంచెం ఉండేది. బార్టర్ సిస్టమ్ సంతలో ఉండేది కాదు, ఊర్లలో ఉండేది. సో వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు ఆడవాళ్ళకు లేకపోతే ఇట్లాంటి అవసరాలు ఉంటాయి కదా, ఏది మేకప్ ఐటమ్స్ కానీ బిస్కెట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఉంటాయి కదా, వీళ్ళు తీసుకెళ్ళి ఊర్లోకి పోయి ముఖ్యంగా మగవాళ్ళంతా బయట ఉన్నప్పుడు వీళ్ళకి పెట్టి అట్రాక్టివ్గా చూపించేసి దానికి బదులుగా ముఖ్యంగా చాలా వాల్యుబుల్ ఉండేది ఏమిటంటే పసుపు అండి. ఆ పసుపు చాలా మంచి క్వాలిటీ పసుపు అనమాట. కొండ ప్రాంతాల్లో వాళ్ళు పండించే పసుపు. తర్వాత పిప్పళ్ళు చూసారు కదా, అట్లాగే ఈ వాల్యుబుల్ వాటన్నింటినీ బార్టర్ ద్వారా, అంటే ముఖ్యంగా డే టైంలో వెళ్తారు, ఊరికి వెళ్తారు, అంటే ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఉండేలాగా. మళ్ళీ ఎవరైనా నలుగురు మాట్లాడితే ఇది ఎక్కువ ఉండాలి తక్కువ ఉంటుంది అనేది బార్టర్ సిస్టమ్ నాకు తెలిసి సంతలో ఉండేది కాదు, ఊర్లలో ఫుల్గా నడిచేది ఈ రకంగా. సార్ అదే టైంలో అప్పుడు కాయిన్కి నోటుకి తేడా తెలియని గిరిజనులు ఉండేవారండి. యాక్చువల్గా కాయిన్స్ నోట్స్లో ఏ డినామినేషన్ అనేది తెలియని వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు. మరి వాళ్ళలో చైతన్యం తేడా మీరేం చేశారండి? చేసాం. యాక్చువల్గా అయితే ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేసాం. మనము చాలా ఫోకస్ చేసాం. గవర్నమెంట్ ప్రియారిటీ అది, వ్యక్తిగతంగా మనం చేయడమే కాదు, గవర్నమెంట్ కూడా అప్పుడు స్కూళ్ళు శాంక్షన్ చేయడం కానీ, సింగిల్ టీచర్ స్కూల్ కానీ. కాకపోతే అమలు వీలైనంత పకడ్బందీగా చేయాలనే ప్రయత్నం రాత్రింబగళ్ళు గ్రామాల్లోనే ఉండి చేసేవాళ్ళం అనుకోండి. ఆబ్వియస్లీ ఇది సెంచరీస్గా ఉన్నటువంటి హిస్టారికల్ రాడీల్ కాబట్టి ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్గా వస్తుంది కదా, వెంటనే రాదు కదా. అది మాత్రం కరెక్ట్. చాలామందికి ముఖ్యంగా ప్రిమిటివ్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో, సవర్లు అని ఉంటారు కదా, అక్కడ సవర్ కానీ, ఇక్కడ పాడేరులో కోండ్స్ అని ఉంటారు, కోండ్ అంటారు, కోండ్ అని, లేకపోతే కొటియా అని ఉంటారు కదా, వాళ్ళకు మాత్రము చాలామందికి ఈ డినామినేషన్స్లో తేడా తెలిసేది. ₹5 ₹10 ఎంత చెప్తే అంతే ఉండేవాళ్ళు. ఆ రకంగా ఎక్స్ప్లాయిటేషన్ జరిగేది. గ్రాడ్యువల్గా తగ్గింది మెల్లమెల్లగా. నేను ఇంకా ఈస్టర్న్ ఘాట్స్లో నేను విశాఖపట్నం కలెక్టర్గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదనుకోండి అక్కడ అవకాశం. సీతంపేట తర్వాత నేను ఒక 3 months హైదరాబాద్లో పనిచేశాక మళ్ళీ పాడేరు వెళ్ళాను. పాడేరు ఐటీడీకి వెళ్ళాను. సేమ్ ఇంకా చాలా పెద్దదనమాట ఇది. పాడేరు అప్పుడున్న ఐటీడీ అన్నిటికన్నా పెద్ద ఐటీడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండ్ పాపులేషన్. సో పాడేరులో చేశాక ఒక 1.5 year చేసినప్పుడు ఏదో పొలిటికల్ రీజన్స్ చెప్పాను కదా, ఏదో కారణంతో ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ అక్కడ ఏం లేదండి, అక్కడ కొంచెము ఈ నెక్సస్, ఈ కొంత మంది ఆఫీసర్లు, ముఖ్యంగా ఈ సివిల్ వర్క్స్లో ఈ కాంట్రాక్టర్లు, ఈ గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న ఆఫీసర్ నెక్సస్తో పనుల క్వాలిటీ జరగకపోవడము, కొంచెం కరప్ట్ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉండడము. ముఖ్యంగా అది కూడా అన్నిటికన్నా చాలా బాధ ఎక్కడేసేదంటే, ఎవరో కాంట్రాక్టర్ చెప్తే చేయడం తప్ప ప్రజల అవసరాల కొరకు అక్కడ రోడ్డు కానీ, చెక్ డ్యామ్ కానీ, ఇంకొకటి కానీ ప్రజల అవసరాల కొరకు కాకుండా ఏదో రోడ్ సైడు ఏదో బడ్జెట్ వచ్చింది కదా అని చేయడం అనే దాని మీద నేను కొంచెం టఫ్ యాక్షన్ తీసుకుంటుంటే, సరే చాలా టఫ్ యాక్షన్ తీసుకుంటే దాంతో ఇంకా వాళ్ళు అప్సెట్ అయ్యారో ఏమయ్యారో కొంచెం పొలిటిసైజ్ చేశారు దాన్ని. సార్ అప్పుడు నక్సల్ మూవ్మెంట్ కూడా బాగానే ఉంది. నక్సల్ మూవ్మెంట్ బాగా ఉండేది. యాక్చువల్గా అయితే అప్పట్లో నాకు అనుభవం చెప్తాను. నేను అక్కడ కూడా సరే ఒకసారి కిడ్నాప్ అయినా కూడా మనం ఏముందిలేండి అని చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాడిని గ్రామాలకు. ఒక్కొక్క రోజు ఇట్లా మీరు ఇప్పుడు మాడుగుల దగ్గర జీప్ వదిలేసేసి, మాడుగుల దగ్గర జీప్ వదిలేసేసి ఎక్కడో వేతిలే అందంతా తిరిగి 2 రోజులు అక్కడే ఉండి రాత్రి అక్కడే ఉండి అట్లా తిరిగేవాళ్ళం అనుకోండి. చాలామంది చేసేవాళ్ళు, మేము కూడా చేసేవాళ్ళం. కనబడలే. కానీ నాకు ఒకటి ఏమొచ్చిందంటే, అప్పుడు మెల్లగా కొరియర్ ద్వారా నాకు లెటర్స్ పంపించేవాళ్ళు. మీరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ, ఈ ఏరియాలో మాకు ఈ టైంలో మేము ఏదో యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం, ఈ పీరియడ్లో మీరు రాకూడదు, అట్లాగా మనకు వచ్చేవి.
ఇది అట్లాంటివి వచ్చాయి. అవి కూడా మనం జనరల్గా పోలీసులకు చెప్పి మీరు కూడా జాగ్రత్త ఉండండి బాబు, మీ ప్లాన్ మీరు చేసుకోండి. నాకు కనీసం ఒక 7-8 సార్లు అట్లాంటి కాషన్ అంటే మన మీద లైక్తో అనుకోండి, సేఫ్టీ ముఖ్యమన్నట్టుగానే రాసేవాళ్ళు. లేదు, పాడేరులోనే. సీతంపేటలో అప్పుడు నక్సల్స్ ఎక్కువగా లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కిడ్నాప్ కూడా చేశారు. అప్పుడు చేసి మళ్ళీ తెల్లారి వదిలేశారు అనుకోండి. అది కొంచెం క్యాజువల్గా జరిగింది ఆ నాగవల్లి సైడ్ ఉంది. బట్ మేమైతే రాత్రి పగలు ఊర్లలో పడుకునే వాళ్ళము. ట్రైబల్ చాలా బాగుంటుంది పాడేరు. ఇంకా పాడేరులో చేసాం, ఏదో ఒక ప్రయత్నం చేసాం. తర్వాత అక్కడి నుంచి ఇది ట్రాన్స్ఫర్ చేస్తే మహబూబ్ నగర్లో జాయింట్ కలెక్టర్గా వేశారు. అక్కడ ఒక 1 year చేశాక అక్కడి నుంచి చిత్తూరు జాయింట్ కలెక్టర్ పనిచేశాను ఒక 1 year. అక్కడి నుంచి గిరిజన్ కార్పొరేషన్లో మళ్ళీ జనరల్ నాకు ఏదో ట్రావెల్ ఏరియా ఇంట్రెస్ట్ ఉందని ఎండి గిరిజన్ కార్పొరేషన్ వేశారు. మళ్ళీ విశాఖపట్నం వచ్చాను 3వసారి. ఓకే సార్, మహబూబ్ నగర్, చిత్తూరు, ఇటు ఆంధ్ర, ఉత్తరాంధ్ర, ఈ 3 వేరియేషన్ ఏముంటుందండి? 3 వేరియేషన్ అంటే డ్రై ఏరియా, ఉత్తరాంధ్ర ఏంటంటే ముఖ్యంగా మనము అప్పటికీ నేను ఇంకా జిల్లాలో కాకుండా ఓన్లీ ట్రైబల్ ఏరియాలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్రైబల్ సమస్యలు చాలా పెక్యులియర్ కదా, అవి యునీక్. అది లక్కీలీ ట్రైబల్ ఏరియాలో ల్యాండ్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. బై అండ్ లార్జ్ పోడు అనండి, టైటిల్ ఉంది లేదు కానీ ఎంతో కొంత బతుకు తెరుకుంటూ ల్యాండ్స్ ఉంటాయి బాగానే. కానీ కమ్యూనికేషన్ లేక, అంటే రోడ్లు కమ్యూనికేషన్ లేక, తర్వాత మార్కెట్ ఫెసిలిటీస్ సరిగా లేక, తర్వాత వాళ్ళకు ఇన్పుట్స్ సరిగా లేక, ట్రైనింగ్, తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేక, పాత పద్ధతులు ఏదో కొంచెం ప్రయత్నం చేశాం మార్చాలి అనే దాని మీద. ఎంతో కొంత ఇంటెన్సిఫై చేస్తేనే కదా ఈ అగ్రికల్చర్ ఇంటెన్సిఫికేషన్. అది ప్యూర్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంతే వాళ్ళకు. అంటే ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాలో మీరు చూస్తే పాపం అప్పుడు ఈవెన్ 80s కూడా, ఇప్పుడు మారిపోయింది అనుకోండి, వాళ్ళకు కొంత పీరియడ్లో తినడానికి తిండి ఉండేది కాదు. ఈ మనం ఇచ్చే పీడిఎస్ ద్వారా వచ్చేటివి కూడా సరిపోయేది కాదు, కొంతమందికి అందేది కాదు. మనం ఏదో ప్రయత్నం చేసి అందేయడం చాలా వరకు అందేది, కానీ సరిపోయేది కాదు అనమాట. ఆ రోజుల్లో మనిషికి 2-3 కిలోలు 4 కిలోలు ఇస్తే సరిపోయేది కాదు కదా నెలంతా. సామాలని పండిస్తారు వాళ్ళు. సెప్టెంబర్ వరకు కొంత సఫర్ అయ్యేవాళ్ళు అనమాట. అది చాలా ప్రిమిటివ్ ట్రైబల్. ఇక్కడ తెలంగాణ మహబూబ్ నగర్ చూస్తారు, మహబూబ్ నగర్లో అప్పుడు మెయిన్ మహబూబ్ నగర్లో వెనుకబడిన ప్రాంతం కదా, మేజర్ ప్రాబ్లం అప్పట్లో ఉండేది ఈ పాలమూరు లేబరు మైగ్రేషన్ అండి. మీరు నవంబర్ దీపావళి దాటిన తర్వాత ఒక తాండూర్ రైల్వే స్టేషన్, తాండూర్ అనేది రంగారెడ్డిలో వచ్చినా కూడా చూస్తే 100,000 మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి ట్రైన్ ఎక్కేసి బాంబేకు, షోలాపూరు, పూణే, దేశమంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే రిసోర్సెస్ సరిగా లేక, డ్రై ఏరియా, పండితే పండుద్ది లేకుంటే పండదు. ఇప్పుడు ముఖ్యంగా వీకర్ సెక్షన్స్కి బావులు అవి లేకపోవడము. ఇప్పుడు చాలా మారిపోయింది అండి. అప్పటికిప్పుడు వే డిఫరెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్స్ వచ్చినాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మైగ్రేషన్ అనేది మొత్తం పోయింది అనుకోండి. చిత్తూరు వేరండి. చిత్తూరు నా అండర్స్టాండింగ్లో చిత్తూరు ఫార్మర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ మంచి ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్ అండి. టిపికల్ తమిళనాడులో, నేను నాకు కొంత తమిళనాడులో కూడా అనుభవం ఉంది కాబట్టి ఆ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, చాలా ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్. అక్కడ కూడా రిసోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే మీరు కుప్పం ఆ బోర్డర్ చెప్తున్నారా, మొత్తం ఈవెన్ ఈస్టర్న్ చిత్తూరులో కూడా, ఈవెన్ రైట్ చిత్తూరు కానీ ఇటు చంద్రగిరి వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. తర్వాత ఎంత చిన్న ఆపర్చునిటీ ఉన్నా దాన్ని ఉపయోగించుకుంటారండి, ఎక్స్ప్లాయిట్ చేస్తారండి. అది తమిళనాడులో మీరు చాలా చూస్తారు. అదే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు, ఉదాహరణకు చిత్తూరు మీకు తెలుసు, ఆ రోజుల్లో 2.5 లక్షల లీటర్ల పాలు మొత్తం రాష్ట్రంలో వచ్చే దాంట్లో 25% వచ్చేది. డైలీ 2.5 లక్షల లీటర్లు. బీద వాళ్ళు కూడా, ఏబుల్ బాడీడ్ వాళ్ళు ఏదో పనులు చేసుకోవడానికి వెళ్తే ఇంట్లో ఉన్న ముసలాయన కానీ ముసలామె కానీ కూడా ఇంటికి ఒక హెచ్ఎఫ్ జెర్సీ కవ్ పెట్టుకొని దాన్ని కట్టేసి ఎక్కడైతే పచ్చ కనబడితే అక్కడ మేపుకొని అట్లా వచ్చేసేసి రోజుకి 5-10 లీటర్ల పాలు తీసేవాళ్ళనమాట. అంత ఎంటర్ప్రైజింగ్, అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అది నేను ఎక్కడ చూడలే. చిత్తూరులో ఉన్నటువంటి ఎంటర్ప్రైజింగ్ నేచర్ బీద వాళ్ళలో కూడా ఆ తపన, బతుకుదెరువు కొరకు ఇంప్రూవ్ చేయాలనే తపన, తర్వాత తమిళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కూడా కొంచెం బెటర్ అనుకోండి. అక్కడ మళ్ళీ చిత్తూరు నుంచి మళ్ళీ నేను జీసీసీకి వచ్చాను. గిరిజన్ కార్పొరేషన్లో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మళ్ళీ వెంటనే విదిన్ 1 month మళ్ళీ నేను చిత్తూరుకు కలెక్టర్ వెళ్ళాను. 1 year గ్యాప్తో మళ్ళీ చిత్తూరు కలెక్టర్కి వెళ్ళాను. ఓకే, చిత్తూరు కలెక్టర్కి వెళ్ళేసరికి అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇక్కడ మెయిన్ ఏమిటంటే మనకు ఒకటి, ఆఫ్ కోర్స్ ఒకవైపు కర్ణాటక, మరోవైపు తమిళనాడు. ట్రెమెండస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అక్కడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ముఖ్యంగా ఏంటంటే అది హై పాపులేషన్ ఏరియా కదా, అది కూడా ఇప్పుడు మిగతా జిల్లాల్లాగా ఆ రోజు ఐ థింక్ 25-30 లక్షల జనాభా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కదా. రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొంచెం మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ మిగతా ప్లేసెస్ మీద కంపేర్ చేస్తే. ఇటు మీరు అన్నట్టుగా ఇటు మెడ్రాసు, అటు బెంగళూరు, ఈవెన్ తిరుపతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గుడ్ యాక్టివిటీ ఉన్నటువంటి సెంటర్. బికాజ్ రోజుకు 60-70 వేల మంది ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మార్కెట్ బాగా ఉంటుంది. కాబట్టి కొంత రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ వీటి మీద బాగా ఫోకస్ చేశాము. ముఖ్యంగా అప్పుడు సీఎం గారి సపోర్ట్తో నేనే కొంత ఇనిషియేటివ్ కూడా నేను కూడా తీసుకొని, ఈరోజు మీరు తిరుపతిలో చూస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్చువల్గా హైదరాబాద్ తర్వాత ఓన్లీ తిరుపతిలోనేనండి. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు చాలా పోట్లాడి అప్పుడు ఈ టీటీడీ డబ్బులతో తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్స్ వైడనింగ్ అవన్నీ జరగడం కానీ, ఈవెన్ డ్రింకింగ్ వాటర్ అసలు తెలుగంగ వాటర్ దీనికి లేకుండే కదా. అప్పుడు తిరుపతిలో డ్రింకింగ్ వాటర్ వాజ్ ఏ మేజర్ ప్రాబ్లం కదా. అప్పుడు కండలేరు రిజర్వాయర్ నుంచి ఎక్స్క్లూజివ్గా తీసుకురావడం. తిరుపతికి పెద్ద ఫేస్ లిఫ్ట్ ఆ టైంలో వచ్చింది. మనం ఒక్కరిని చేశామనేది కాదు, గవర్నమెంట్ ప్రియారిటీ ఉండింది. కానీ గవర్నమెంట్ డబ్బులు లేకుండా టీటీడీ డబ్బులను వాడి ఆ రోజు తిరుపతికి మంచి, మీరు చూస్తున్నటువంటి ఏవి లేవు ఆ రోజుల్లో. మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే గాంధీ రోడ్ ఎట్లా ఉండేది మీకు తెలుసు ఆ రోజుల్లో. అది తిరుపతి మీద మాత్రం, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఒకటేమో కమర్షియల్ యాక్టివిటీ, రెండోది ఊర్లో అది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మరి వచ్చిన పిలిగ్రిమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉండాలి అనే దాని కొరకు. సార్, అది కాకుండా తిరుపతిలో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ, లేదంటే యూత్ స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ మీ ఫోకస్ ఏంటి? చిత్తూరులో అంతకుముందు ముఖ్యంగా ఎన్జిఓలు కానివ్వండి, లేకపోతే పొలిటికల్గా బాగా కాన్షియస్నెస్ ఉన్నటువంటి ప్లేస్. సక్సెసివ్ జిల్లా కలెక్టర్లు కూడా ఈ విమెన్ గ్రూప్స్ ఆర్గనైజేషన్ మీద బాగా, నాగార్జున గారు అయితే చాలా సిన్సియర్గా పనిచేశారు అనుకోండి. ఓవరాల్గా చంద్రబాబు గారు కూడా డ్వాక్రా మహిళలు అప్పటికి ఉండడం వల్ల మేము బాగా ఫోకస్ చేసి ఈ డ్వాక్రా సీఎం కూడా బాగా సపోర్ట్ చేసేవారు. అప్పుడు మొత్తం రాష్ట్రమంతా ఉండేది, కానీ చిత్తూరులో వాళ్ళు డైనమిక్ అనమాట. ఇప్పుడు మీరు మండే అది సరే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి కావు అనేది మన వ్యవస్థను బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు మండే గ్రీవెన్సెస్ డే కనుక మీరు తీసుకుంటే రాష్ట్రంలో అప్పుడున్న 23 జిల్లాల్లో చిత్తూరు ఇది క్లాస్ అపార్ట్ అనమాట. మీరు మండే మార్నింగ్ 9 o'clock చూస్తే వాళ్ళు సమస్యలు కొన్ని తీరుతాయి, కొన్ని తీరవే అనుకోండి. కానీ ఫ్యాక్ట్ దట్ ధైర్యంగా రావడము, చెప్పుకోవడము, రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఆర్గ్యూ చేయడము, ఇవన్నీ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎంపవర్మెంటే కదా. ఏమవుతుందిలే, ఏం కాదులే ఇంట్లో ఉండకుండా అనేది అది చిత్తూరులో ఉన్నంతగా ఎక్కడ ఉండేది. నేను విశాఖపట్నంలో పనిచేశాను, అంతకుముందు మహబూబ్నగర్లో పనిచేశాను, ఎక్కడైనా ఉంటుంది. కానీ చిత్తూరు క్లాస్ అపార్ట్ అనమాట. సార్, సాధారణంగా సీఎం గారి కాన్స్టిట్యూషన్లో పనిచేయడం అంటే కొంతమంది ఆఫీసులు భయపడుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తూరు జిల్లాలో పనిచేయడం ఇబ్బంది అనిపించిందా, లేదు హ్యాపీగా పనిచేశారా? యాక్చువల్గా అప్పుడు నన్ను చిత్తూరు వేసినప్పుడు ఫోన్ చేసి చెప్పారు, ముందే చెప్పారు, సీఎం గారు పిలిచారు, చెప్పారు వేస్తామని. ఆయన నుంచి నేను కాదనలేకపోయాను. తర్వాత ఆర్డర్ వచ్చాక కూడా ఐ వాజ్ హెజిటెంట్. సీఎం డిస్ట్రిక్ట్లో ఉంటాయి సమస్యలు, మన స్టైల్ ఎట్లుంటుంది ఏమిటి అనేది నేను అప్పుడు ఎస్వి ప్రసాద్ గారు కూడా చెప్పాను కూడా. లేదండి ఇంకేదైనా, సీఎం గారితోనే అప్పుడు అన్నాను నేను, చిత్తూరు కాదండి ఇంకేదన్నా ఫలానా ఇంకేదన్నా జిల్లా అంటే లేదు చిత్తూరు అన్నారు. అదే అయ్యాక కూడా నాకు ఎజిటేషన్ ఉండింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది అనుకోండి, 25-30 సంవత్సరాలు అవుతుంది, నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగలేదండి. ఇంటర్ఫియరెన్స్ కానీ దానికి కాగా అడ్వాంటేజ్ ఏమిటంటే, ఎవరన్నా విదిన్ ద జిల్లా అయితే మన చేతిలో ఉండేది. ఎక్కడ కూడా ఎవరిని ఎక్కడ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసినా, లేదా మనము కోరి మంచి ఆఫీసర్లు స్టేట్ లెవెల్లో కావాలంటే కూడా అడగగానే ఇచ్చేసేవారు. మరి ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కూడా నాకు ఏ రకమైన ఇబ్బంది కాల. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అసలు కాల. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కుప్పం కాన్స్టిట్యున్సీలో ఎందుకు సీఎం కాన్స్టిట్యున్సీ అని నేను కావాలని చూద్దాం ఏమైనా సరే అని, డే టు డే మనకు న్యూ సెన్స్ ఉండకూడదని ఆ 4-5 మండలాల్లో చాకు లాంటి కురవాళ్ళని వేసేవాళ్ళనమాట. వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళు అనమాట. ఈ పొలిటిక్స్ కరప్షన్ లేకుండా ఉండేవాళ్ళు. సర్ప్రైజింగ్లీ నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను ప్రాబ్లమ్స్ వస్తాయిలే దీంట్లో అని అనుకున్నాను. ఎందుకంటే లోకల్ వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తారు, అందరికి సీఎం లెవెల్ యాక్సెస్ ఉంటుంది, మండల్ ప్రెసిడెంట్స్ సర్పంచ్లు అంతే. కానీ సీఎం ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదండి నాకు. అసలు నేనున్న 3 సంవత్సరాలు ఏ రకమైనటువంటి సమస్య రాలా, ఇటు పొలిటికల్గా. మరి అందరూ అనుకునే వాళ్ళు ఏదో సీఎంకి క్లోజ్ అని అదని అనుకున్నారు. ఏమనుకున్నారు, క్లోజ్ ఏముంటుంది, ఆఫీసర్ అంతే అందరిలాగా మనం. కాకపోతే ఆయన నేటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఎవ్రీడే ఏదో పని మీద ఒకసారి మాట్లాడేవాడు, ఎవ్రీ మంత్ విజిట్కి వచ్చేవాడు. కానీ నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగల. సాధారణంగా పొలిటీషియన్స్కి ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళ డిమాండ్స్ వేరేగా ఉంటాయి. ఆ డిమాండ్స్ అన్ని మీ ఇద్దరు పెట్టేటప్పుడు
అది మీరు ఎస్ అంటారా, నో అంటారా, లేదా ఆ ఫ్రేమ్లో అయ్యే విధంగా చూస్తారా, లేదు దీన్ని చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అన్నీ ఉంటాయండి. అసలు దీన్ని బట్టి ఎన్నోసార్లు నేను అప్పుడు సీఎం గారికి కూడా జిల్లాలో ఉన్న సమస్యలు బట్టి ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, నాకున్నది చాలా వరకు కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. అది మీరు అనుకోండి. ఒకటి ఎందుకు చేయకూడదో కూడా చెప్పాము. ఏం చేస్తే కొన్ని ఎన్నో విషయాల్లో ఆయనకు కొన్ని అప్పటికి కొన్ని ప్రాంతాల్లో అవగాహన అంతగా లేకున్నప్పుడు కూడా నేను బ్రీఫ్ చేసినప్పుడు ఇది చాలా బాగుందండి, ఇట్లాగే చేద్దాం అనేది కూడా ఎన్నోసార్లు కూడా ఆయన ఎంతూజియాజం కూడా అంతేగాని ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ దగ్గర నుండి మరి మన నేచర్ను బట్టో లేకపోతే అందరూ అనుకున్నారో ఏమిటో కానీ అక్కడ ఏ రకమైన ఇబ్బంది జరగలేదండి. చిత్తూరులో మీ మార్క్ ఏముంటుంది? చెప్పాను కదా, చిత్తూరు తిరుపతి మెయిన్ చేసి మిగతా అంతా చాలా అనుకోండి, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అరేంజ్ చేసాను. మెయిన్ తిరుపతి డెవలప్మెంట్ కొరకు మాత్రం చాలా ప్రయత్నం చేశాను. ఇంకా చిత్తూరు తర్వాత సార్ విశాఖపట్నం. సార్ చిత్తూరు టు విశాఖపట్నం, మూడోసారి విశాఖపట్నం. ఇక్కడ అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు వీళ్ళ యొక్క ప్రెజర్, ఇలా తట్టుకున్నారండి. నాకు ఫోకస్ అంతా సిటీ కన్నా రూరల్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో ఉండేది. ఎందుకంటే సిటీ బేసికల్లీ ఏదో డే టు డే కొన్ని ఇష్యూస్ తప్ప చాలా వరకు మున్సిపల్ కార్పొరేషను తర్వాత కూడా వాళ్ళు చూసుకునే వ్యవహారం ఉంటుంది. ఓవరాల్గా మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా నేను ఎక్కువగా ఈ సిటీ వ్యవహారాలు ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు కావాలని. ఎందుకంటే ఒకసారి అది పట్టించుకుంటే అందులోనే చిన్న చిన్న విషయాలలోకి అందులోకి లాగబడిపోతామని నేను రూరల్ ఏరియా చాలా వరకు మొత్తం రూరల్ ఏరియా మీద, ముఖ్యంగా ట్రైబల్ ఏరియా మీద ఫోకస్ చేసేవాడిని. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సిన్సియర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా, వీలైనంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా కొంచెం స్పెషల్. ఎందుకంటే నాకు పాడేరు పట్ల బాగానే అవగాహన ఉండేది, ఆల్రెడీ పనిచేశాను ఒకటి, తర్వాత మనకు అక్కడ సమస్యలు కూడా తెలుసు కాబట్టి ఎంతో ఇప్పుడు ఇంకా కలెక్టర్ ఉన్నప్పుడు ఇంకా కొంత అడ్వాంటేజెస్ ఉంటున్నాయి కాబట్టి దాంతో నేను ఎక్కువగా ట్రైబల్ ఏరియా మీద, రూరల్ ఏరియా మీద ఫోకస్ చేశాను. అప్పుడు అంటే మీరు పాడేరులో చేశారు, రెండోసారి వచ్చారు కాబట్టి అదే ఛాలెంజ్ ఉందండి, ఇంకా మరి కొత్త ఛాలెంజ్ వచ్చారు? కొంత మారింది, అంటే మారలేదు, అదే కంటిన్యూషన్ అనుకోండి. అదే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ముఖ్యంగా ఈ లైవ్లీహుడ్ ఇష్యూస్ బై అండ్ లార్జ్ అదే. కాకపోతే ఆ పీరియడ్లో నా 4-5 సంవత్సరాల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీము అది ఇది అనేది వచ్చిన తర్వాత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది. బట్ బై అండ్ లార్జ్ సమస్యలు సేమ్ సమస్యలే. సార్ ఇప్పుడు వైజాగ్ నుండి తీసుకుంటే అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం ఆ రోడ్ ఎందుకంటే ఇప్పటికీ డెవలప్ అవుతుందండి? టూరిస్ట్గా డెవలప్మెంట్ మంచి ఏరియా ఉన్న ప్రొటెక్షన్ ఏరియా కదా. కరెక్ట్, ఇది అగ్రీ. యాక్చువల్గా ముఖ్యంగా మనము అనకాపల్లి కాకుండా వైజాగ్ నుంచి అంటే సభవరం నుంచి ఇట్లా విమాడుగుల మీదుగా వెళ్తాము. అఫ్ కోర్స్ ఈజ్ నౌ ఐ హెవ్ నెవర్ బీన్ దేర్ ఇన్ ద లాస్ట్ 25-30 years. బట్ ఎస్ ఐ అగ్రీ. యాక్చువల్గా అదొక ఏరియా ఐ థింక్ తర్వాత బాగానే స్కోప్ బాగానే ఎక్స్ప్లాయిట్ చేసినట్టుగా విన్నాను నేను. ఇది అరకుపల్లి నుండి మీ సీలేరు వరకు కానీ, చింతపల్లి అరకు వరకు, ఇన్ఫ్యాక్ట్ అనంతగిరి నుండి సీలేరు వరకు కంటిన్యూస్గా ట్రైబల్ ఏరియా. జిల్లా లెవెల్లో పనిచేసే వాళ్ళకి స్టేట్ పాలసీస్, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంటే తప్ప టూరిజం మీద లిమిటేషన్స్ ఉంటాయి జిల్లా లెవెల్. ఎందుకంటే మీకు రిసోర్సెస్ ఉండవు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా, లేకపోతే మార్కెటింగ్ అన్నా, నెట్వర్క్ అన్నా, ప్రమోషన్ అవన్నీ ఎక్కువగా స్టేట్ లెవెల్లో చేయాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడం జిల్లా లెవెల్ వరకు చేయడం కానీ అది ఓవరాల్గా స్టేట్ లెవెల్లో జరగాలి ఈ టూరిజం ప్రమోషన్ అనేది. ఎందుకంటే పాలసీస్ కదా. తర్వాత నెట్వర్క్ ఏర్పడాలా, దేశమంతా నెట్వర్క్ ఏర్పడాలా, అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంకోటి కానీ అది జరగాల్సినంత అయితే జరగలేదు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ ఎక్కువ మీరు పాడేరులో ఉండకుండా విశాఖపట్నంలో ఉండేవారా, పాడేరులో ఉండేవారా? ఇప్పుడు కలెక్టర్ కదా, నేను ఒకటైతే చెప్పగలను, వేరే ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ మీద ఏమి రిఫ్లెక్షన్ కాదు. కానీ నేను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు నంబర్ ఆఫ్ విజిట్స్ నేను పాడేరులో చేసినంతగా బహుశా అంతకుముందు ఎవరు చేసి ఉంటారని నేను అనుకుంటాను. పర్ ఇయర్ కానీ తీసుకుంటే ఆర్ పర్ మంత్ కానీ పర్ ఇయర్ కానీ విజిట్ చేయడానికి దాదాపు 4 hours పడుతుంది. నేను వెళ్ళినప్పుడల్లా 2 రోజులు అక్కడే ఉండేవాడిని. వెళ్ళినప్పుడల్లా 2 రోజులు అనిపించలేదు సార్ ఈ రోడ్ ఎప్పటికైనా బాగు చేయాలని? అనిపించేది, కానీ మనకు అప్పుడు చేతులు ఉండేది కాదు, అంతగా రిసోర్సెస్ ఉండేవి కాదు. చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంప్రూవ్ అయింటుంది రేటు, బాగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉందండి. అవునా? నేను అంటే అప్పుడు ఎంత కొంచెం మారింది అంతే. నేను 99 అక్టోబర్లో విశాఖపట్నం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళడం కుదరలేదు. పాడేరు కానీ వెళ్ళాలని ఉంది, సీతంపట్నం ఒకసారి. ఇప్పుడు రిటైర్ అయిన ఫ్రీ లైన్స్ వచ్చాయి కాబట్టి మీకు పాడేరు, అరకు అదొక లైన్స్ పడిందండి. ఓకే. అంటే ఇప్పుడు నేషనల్ హైవే నుంచి కనెక్ట్ అయింది ఇక్కడ జగ్గైపేట దగ్గర, అదొక కొత్తగా వచ్చింది గ్రీన్ ఫీల్డ్ అని. కానీ మీరు చెప్తాను మన నర్సీపట్నం ఆ రోడ్డుదే. సార్ 4th టైం మీరు విశాఖపట్నం వెళ్ళారు కదా,
కలెక్టర్గా వెళ్ళినప్పుడు ఇంకా మూవ్మెంట్ పెరిగింది అప్పుడు ఏఓబిలో. ఇప్పుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని ఈ దళాలు చాలా తిరిగాయి. వాళ్ళు ఎవరైనా ఎదురుపడ్డారా? నాకు అక్కడ కూడా కొన్ని లెటర్స్ వచ్చేవి కానీ కాషన్కి వచ్చేవి, వార్నింగ్ కాదు, కాషన్గా ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఆ జాగ్రత్త తీసుకోండి. మరి ఎందుకో నా బహుశా పాత కనెక్షన్ కొంతమందితో ఉండిందో ఏంటో లెటర్స్ అయితే వచ్చేవి, రెడ్ లెటర్స్ వచ్చేవి, కొరియర్ ద్వారా డెలివరీ అయ్యేవి అండి. సార్ ముంజంపుట్టిగా ఒకవైపు తీసుకుంటే ముంజంపుట్టిగా ఆంధ్ర, తర్వాత మన బలిమేలు తీసుకుంటే ఒరిస్సా, అక్కడ డెవలప్మెంట్ మీరు ఏం చూసారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రయత్నం చేశానండి. బహుశా నేను ఒకటి చెప్పగలను, నేను పిఓఐటీడీ ఉన్నప్పుడు కూడా కలెక్టర్ కానీ పిఓఐటీడీ ఉన్నప్పుడు కానీ విలేజెస్లో రాత్రిపూట పడుకున్న పిఓల్లో బహుశా నేను వన్ ఆఫ్ ద రేర్ అనమాట. కలెక్టర్ కూడా నేను అన్ని విజిట్స్ చేశానంటున్నాను కదా, పిఓఐటీడీగా కూడా ఊర్లలో నేను రాత్రి అక్కడే పడుకున్నానండి. ముంచింపుట్లో కానీ, పెదబాయిలో కానీ, చింతపల్లిలో కానీ, నక్సల్స్ ఉన్న రోజుల్లో కూడా ఊర్లలో పడుకున్నాను. మండల హెడ్ క్వార్టర్ కాదు, మండల హెడ్ క్వార్టర్ ఎట్లా చింతపల్లి ఎన్నోసార్లు పడుకున్నాం, ఊర్లో కూడా. సార్ మీ టైంలో కూడా ఎలక్షన్ కూడా జరిగింది లాస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ జరిగి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజే నేను గోదావరి ఎక్కేసేసి అక్కడి నుంచి వచ్చేసాను. అది మాత్రం నేను అడిగి ఎందుకో నాకు కొంచెము అక్కడ వచ్చి అనిపించింది ఏంటంటే చాలా ప్రొడక్టివ్ టైము వేస్ట్ చేస్తున్నాం అనేది ఒక అసంతృప్తి కలిగింది. ఈ ప్రొసీజర్లు, విజిట్లు, ఈ ప్రోటోకాల్, ఇంత లైఫ్ అంతా వేస్ట్ చేయాలని ఎందుకో కొంచెం విరక్తి కలిగింది. ఫ్రాంక్లీ విరక్తి కలిగి, సర్వీస్ మీద ఎంత మమకారం ఉన్నా కూడా విరక్తి కలిగి నేను ఒక యునైటెడ్ నేషన్స్లో ఒక పోస్ట్కి అప్లై చేశాను. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా చాలా, అప్పుడు ఎంత జీతం వచ్చేది, 10,000 వచ్చేది అంతే కదా జీతం. తర్వాత ఇంటర్నేషనల్ అనుభవం కూడా ఉంటుంది అని నేను యునైటెడ్ నేషన్స్కు అప్లై చేశాను. సార్ మీరు పనిచేస్తున్న టైంలో ఎలక్షన్లో ఓటింగ్ శాతం కూడా పెరిగింది అక్కడ. రీజన్ అంటే వాళ్ళ మోటివేషన్ తీసుకొచ్చారా, లేదు బయటికి రావడానికి వాళ్ళు భయపడకుండా ఓటు వేసే సెక్యూరిటీ ఇచ్చారు? ఐ థింక్ మనం ఎన్విరాన్మెంట్ కలగజేసాం. అప్పుడు మీటింగ్ పెట్టారు, ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెషన్ లేదు, అప్పుడు నేను చిత్తూరులో ఉన్నప్పుడు సెషన్ ఉండేవారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మారారు. అప్పుడు ఉన్నటువంటి మీటింగ్ పెట్టి ఏదో 2-3 జిల్లాల వాళ్ళని పిలిచి ఏం జరుగుతుంది ఏమిటి అదంటే నేను ఒకటే చెప్పాను. యాక్చువల్ ఎస్పీలు అప్పుడు అర్బన్ కమిషనర్ ఉండేవారు కదా, ఎవరంటే ఎస్పీ ఎస్పీ రూరల్లో అప్పుడు ఎవరు మహేష్ దీక్షిత్ ఉండేవాడు, మహేష్ దీక్షిత్ అని ఇప్పుడు ఐబీలో ఉండేవారు కదా పర్మనెంట్గా. సో మీటింగ్ పెడితే వాళ్ళతో నేను చెప్పాను, అందరు జిల్లాని ఏం చేశారు ఇది అది అని ఒక డీటెయిల్గా అడుగుకుంటూ వచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి. నేను ఒకటి చెప్పాను, సార్ మీరు మీడియా చూడండి, రూలింగ్ పార్టీ వాళ్ళేమో అసంతృప్తి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అపోజిషన్ వాళ్ళేమో మాకు పూర్తి నమ్మకం ఉన్నది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద అంటున్నారు అని అనేసరికి ఇంకా ఆయన ప్రశ్న అడగల. ఇంకా అది చాలా మంచి బాధ కదండి, ప్రశ్న అడగలేదు. ఒకటే చెప్పేసరికి మా ఎస్పీకి షాక్ అయ్యాడు, ఏంటి సార్ అట్లా అన్నారు. సో ప్రశ్న అడగలేదు అంతే. అదొకటే కాకుండా సార్ ఇళ్లల్లో కొండల్లో ఉన్న వాళ్ళు పాడేరు కానీ ముంచుపుట్టుకు కానీ లేదా చింతపల్లి వచ్చి ఓటు వేయాలి అనే మోటివేషన్ తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఓటు మన హక్కు అనేది వాళ్ళకి జనరల్గా చేసే కార్యక్రమం అనుకోండి. కాకపోతే మనకేంటంటే కొంత మిగతా వాళ్ళ మీద మన ప్రిడిసిసర్స్ మీద ఉన్న దానికన్నా నాకు ఒక అడ్వాంటేజ్ ఏముండిందంటే పాడేరు పట్ల అవగాహన ఉండింది. మనకు ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. అంతకుముందే సారి అప్పుడు ఎలక్షన్ విదిన్ 1 year వచ్చింది కదా, 98లో జరగగానే వాళ్ళ 99లో వచ్చింది కదా. 98లో జరిగినప్పుడు లోతుగడ్డ దగ్గర 4-5 సివిలియన్ ట్రైబల్స్, 2-3 కానిస్టేబుల్స్ బ్లాస్ట్లో చనిపోయారండి. చాలా ఉదయ విదారకమైనటువంటి ఇది అనమాట. నేను ఎలక్షన్ అప్పుడు సరే ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాక ఒకటే చెప్పానండి, ఎట్టి పరిస్థితిలో ఒక లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు. సివిలియన్ కానీ పోలీస్ కానీ, నక్సల్ ఉండని నక్సల్ లేకపోని ఏదైనా సరే ఏమి ప్రాబ్లం లేదు, రీపోల్ అవుతే అన్నీ అయిపోయాక జాగ్రత్తగా అయినా పెడితే నాకు దాని పట్ల క్లారిటీ ఉండింది. ఏం చేయాలా, రీపోల్ అంటే ఏదో భయపడవు, రీపోల్ కావాలని పెట్టినా మనకు అభ్యంతరం, ఎందుకంటే ఆ రోజు అందరి రిసోర్సెస్ అన్నీ ఉంటాయి అనేది. ఏ రకమైనటువంటి అంటువర్డ్ జరగకుండా నక్సల్ ఏరియాలో స్మూత్గా జరిగిందండి. 98లో మీరు రిపోర్ట్ తీయండి, 9 మంది చనిపోయారు, కానిస్టేబుల్స్, సివిలియన్ ట్రైబల్స్ బ్లాస్ట్ చేశారు.
సార్ విశాఖపట్నం నుంచి రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కి ఎక్కారు, ఎక్కాను. సాయంత్రం 6 గంటలకి. అప్పటికే నాకు జాబ్ వచ్చింది యునైటెడ్ నేషన్స్లో. న్యూయార్క్ నుంచి ఇంటర్వ్యూ చేశారు టెలిఫోన్లో. సో మరి ఇక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అదే నేను అప్పుడు ఇక ఎలక్షన్ ఉంది కాబట్టి ఆప్చారు. సరే అని నేను యాక్చువల్గా రిజైన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో జాబ్ వచ్చింది, ఖుషిగా ఉంటుంది, శాలరీ, ఇంటర్నేషనల్ జాబ్ అని చేసి రిజిగ్నేషన్లే పంపించాను నేను. యాక్చువల్గా అయితే పంపిస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఎందుకో కొంచెం నా మీద బాగా అభిమానం ఉండేది, ఆనందరావు గారు. ఫైల్ వచ్చినప్పుడు ఫోన్ చేసి ఇదేంటి పిచ్చి పని చేసామన్నారు. ఇలా అంటే నువ్వు కావాలంటే తర్వాత వెళ్ళొచ్చు, ఇప్పుడు యూ కెన్ గో ఆన్ లీన్ కదా, అంతే డెప్యుటేషన్ లాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పర్మిషన్ ఉంటుంది, తర్వాత అప్పుడు రాకపోతే అండి మీ ఇష్టం, నాకైతే పని చేయాలని అనిపించట్లేదు అంటే సరే అని ఆయన ఇంకా దాన్ని కన్వర్టెడ్ ఇంటూ ద డెప్యుటేషన్ అనమాట. సో ఆర్డర్ ఇచ్చేసారు అప్పటికే. ఎలక్షన్ రిజల్ట్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రిలీవ్ చేయదు కదా, డిక్లేర్ చేసేసి అదే రోజు సాయంత్రం గోదావరి ఎక్కేసాను. ఓకే సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్క ముందు మీ పర్సనల్ ఏం చెప్పలేదు? మేడం, పిల్లలు? మాకు ఒక అబ్బాయి. పెళ్ళి ఎక్కడ సార్? చిత్తూరులో ఉన్నప్పుడు అయిందా, వైజాగ్లో ఉన్నప్పుడు? నేను ఫారెస్ట్ సర్వీస్ ఉన్నప్పుడు అయింది. ఫారెస్ట్ సర్వీస్ ఉన్నప్పుడు అయింది 85లో. అబ్బాయి పుట్టాడు 91లో. ఇంకా మేము ఎక్కడుంటే అక్కడే చదువుకున్నాడు. మై వైఫ్ ఆల్సో, వాళ్ళ పేరెంట్స్ కూడా మెదక్ జిల్లానే, మాకు ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో. తను హోమ్ మేకరే. అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు బిట్స్ పిలానీలో. తర్వాత యుఎస్లో మాస్టర్స్ చేశాడు. మళ్ళీ ఒక ఫిన్టెక్లో జాబ్ చేశాక మళ్ళీ బిజినెస్ స్కూల్కి వెళ్ళాడు. బిజినెస్ స్కూల్లో MBA చేశాడు. ఇప్పుడు ఏదో టెక్నాలజీ స్ట్రాటజీ కన్సల్టెంట్గా అక్కడే పనిచేస్తున్నాడు. సార్, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ రంపచోడవరం కిడ్నాప్ అవగానే మేడం ఎందుకు ఈ ఉద్యోగం వెళ్దాం అనలేదా? మీ మదర్ ఏమన్నారు అప్పుడు? మదర్ గెట్ చేసింది అనమాట. ఆ రోజు ఏం గమ్మత్ ఏంటంటే అప్పుడు మేము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మాత్రం మా మదర్, ఎందుకంటే మేము ట్రైనింగ్ అప్పుడు కంఫర్ట్ ఉండేది కాదు కాబట్టి జిల్లా కాకినాడలో ఉన్నప్పుడు మా మదర్ మాతో ఉండేది. మా రంపచోడవరం వెళ్ళినప్పుడు మా మదర్ను ఊరికి పంపించాము. ఆ పర్టికులర్ టైంలో మేము కిడ్నాప్ అయిన టైంలో అక్కడే మారేడుమిల్లో ఆ కొండ మీద ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది, అందులో ఉండేవాళ్ళము. పొద్దున వెళ్ళిపోయాను కాబట్టి మై వైఫ్ వాజ్ అలోన్ దేర్ వెన్ వీ వర్ కిడ్నాప్డ్, బట్ షీ హెడ్ నో ఐడియా. ఎందుకంటే ఇంకా ప్రపంచంగా ఏం తెలియలేదు కదా. 2 రోజుల వరకు తనకు తెలియలేదు యాక్చువల్గా జరిగినప్పుడు. మేము రిలీజ్ అయిన రోజే మళ్ళీ తెలిసింది అంతే. కాకపోతే మేము పంపించినప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఒకటి చెప్పాను, లేదు సార్ ఈరోజు రావట్లేదు, క్యాంప్ అక్కడే ఉంటున్నారు, ఈ 2 రోజులు పట్టొచ్చు అని. ఎందుకంటే మళ్ళీ పరేషాన్ అవుతారు కదా అని. అంతే తప్ప ఇంకా విడుదల 2 ఒక్కసారి తెలిసి ఆవిడకి అంతే. ఏమనలేదా? తర్వాత ఇంకా షాక్ అయిపోయారు. లక్కీలీ అంతా ఆల్ ఎండెడ్ వెల్ కాబట్టి. కరెక్ట్. తర్వాత ఈ వద్దు ఇటువైపు అనలేదు? లేదు, ఇంకా మనకు తర్వాత చాలా వరకు ఉన్నారు. ఇంకా మనకేం భగవంతుని దయ ఉంటే అంత బాగానే ఉంటుంది, మనం మంచి పని చేస్తున్నప్పుడు ఏముంటుంది. ఓకే, ప్రొఫెషన్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కారు, హైదరాబాద్ దిగుంటారు సికింద్రాబాద్లో. అప్పటికి నాకు బర్మాలో ఐ యాక్సెప్టెడ్. బర్మాలో నేను చీఫ్ టెక్నికల్ అడ్వైజర్గా టేకప్ చేశాను. ఒక 2.5 సంవత్సరాలు పనిచేశాను. ఫ్యామిలీ అప్పుడు ఇనీషియల్గా వెళ్ళాను కాబట్టి ఫ్యామిలీ ఇక్కడే పెట్టేసేసి నేను ఒంటరిగానే ఉన్నాను బర్మాలో. అప్పుడు మిలిటరీ జుంతా ఉండేది కాబట్టి శాంక్షన్స్ ఉండేవి యునైటెడ్ నేషన్స్. అయితే గవర్నమెంట్తో కాకుండా కేవలం గవర్నమెంట్తో అప్రూవల్స్ అవి తీసుకోవడమే తప్ప యాక్టివిటీ యునైటెడ్ నేషన్స్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వడం కాకుండా మనమే స్వతహాగా ఇంప్లిమెంట్ చేయడం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ టెక్స్ట్ బుక్ ప్రెసిషన్ లాగా అనమాట. ఇక పాలిటిక్స్ లేవు, ఇన్కన్వీనియన్స్ లేదు, ఏదంటే అది మనం ఏ రకంగా చేయాలంటే. ఆ రోజుల్లో HIV AIDS ఒక పెద్ద సమస్య ఉండేది. ప్లస్ ఇంకా ఇక్కడ బీదరికం ఉండేది కదా ఇంటీరియర్ ప్లేసెస్లో. ట్రైబల్ ఏరియా, అగైన్ అదంతా ట్రైబల్ ఏరియా అనమాట. నేను పనిచేసింది అంతా ట్రైబల్ ఏరియా. బర్మాలో 7 డివిజన్స్ అంటారు, ఈ బర్మీస్ ఉండేది. మిగతా 7 రాష్ట్రాలంతా ఈ ట్రైబల్స్ అనమాట. చిన్ను, రకరకాయను, షాను, కుషాన్ అంటారు కదా. సో నేను కచిన్ ఒక 2-3 స్టేట్స్ చూసేవాడిని. సో చాలా సాటిస్ఫాక్షన్ అంటే చిన్న లెవెల్. ఇప్పుడు మన గవర్నమెంట్ లెవెల్లో చూస్తే అది ఓన్లీ యునైటెడ్ నేషన్స్ అంటే బహుశా సంవత్సరానికి $4-5 మిలియన్ బడ్జెట్ ఉండేది. బడ్జెట్ కన్నా ఎక్కువగా వాళ్ళకు ఎంతూసియాజం బాగా ఉండేదన్నమాట. కమ్యూనిటీ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఫీలింగ్, కమ్యూనిటీ ఆర్గనైజేషను. ఇప్పుడు ఒక స్కూల్ కట్టుకోవాలి లేకపోతే టీచర్కి మనం సపోర్ట్ చేయాలంటే అందరూ ఒక రాత్రి మన వాళ్ళు చెప్పారంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. ఒక 2.5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను నేను. 2 ఇయర్స్ పనిచేసిన తర్వాత 2.5 ఇయర్స్ పనిచేశాక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు అనే దాని కొరకు నేను వెళ్తానంటే న్యూయార్క్ ఆఫీస్ వాళ్ళు లేదు
నువ్వు డ్యూటీ స్టేషన్ ఫ్యామిలీ డ్యూటీ స్టేషన్ అంటున్నావు కాబట్టి నీకు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేశారు మన బాస్లు ఎవరైతే ఉన్నారో. అయితే ఏషియా పసిఫిక్ రీజనల్ ఆఫీస్ కౌలాలంపూర్ కానీ లేకపోతే న్యూయార్క్ కానీ రమ్మని రిక్వెస్ట్ చేశారు. సరే ఇట్లాగూ మనం యూఎన్లో ఉన్నాం కదా అనేసి ఇంక న్యూయార్క్ ఎందుకులేండి అని నేను ఏషియా పసిఫిక్ రీజనల్ ఆఫీస్ కౌలాలంపూర్కి వెళ్ళాను. ఫ్యామిలీ కూడా అప్పుడు జాయిన్ అయ్యారు. అక్కడ ఇక్కడనేమో కంట్రీ ఆఫీస్ అనమాట. ఈ కంట్రీ ఆఫీస్ కాకుండా అక్కడ ఏంటంటే రీజనల్ ఆఫీసు యునైటెడ్ నేషన్స్ ప్రొవైడ్ చేసే టెక్నికల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ లార్జ్లీ గవర్నమెంట్స్ ద్వారానే జరుగుతాయి. మనం ఓన్లీ వాళ్ళకి సలహాలు ఇవ్వడము మానిటర్ చేయడం వరకే మన బాధ్యత అనమాట. ప్రాజెక్ట్ అప్రూవ్ చేయడము సలహాలు ఇవ్వడము ఫ్రీక్వెంట్గా వెళ్ళడము. నేను బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ మాల్దీవ్స్ 4 కంట్రీస్ చూసేవాడిని. సో అక్కడ కూడా ట్రావెల్ ఎక్కువ చేయాల్సి వచ్చేది. బంగ్లాదేశ్లో ఉదాహరణకి ఈరోజు 60-65 జిల్లాలు ఉంటే నేను ఒక 30-35 జిల్లాల్లో ఎక్స్టెన్సివ్గా 3-4 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. రకరకాల ప్రోగ్రామ్స్ చేశాము, చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము. అట్లాగే నేపాల్లో కూడా, మాల్దీవ్స్లో, భూటాన్లో ఈ 4 కంట్రీస్ నేను చూసేవాడిని అప్పుడు. సార్ బర్మాలో ఎక్కువ 2.5 years చేశారు కదా, ఎందుకని ఎక్కువ మైగ్రేషన్ కనిపిస్తుంది ఇండియా వైపు? వాళ్ళ దగ్గర ఇంతజాజం ఉంది, అన్ని డెవలప్మెంట్స్ కనిపిస్తుంటాయి కదా. బర్మా ఏమైందంటే అండి, ఒకప్పుడు బర్మా ఇండియా కన్నా చాలా అహెడ్ ఇది ఇండిపెండెన్స్ వచ్చే టైంకి. అంటే బుద్ధిజం అనేది ఒక స్ట్రాంగ్ రిలీజను. ఈ మనలాగా కాస్ట్ సిస్టమ్ అవన్నీ లేకపోవడము, బుద్ధిజంలో ఈ కొన్ని డాగ్మాస్ లేకపోవడం వల్ల. అయితే ఎప్పుడైతే 62లో ఆర్మీ రూల్ వచ్చిందో, మిలిటరీ సిస్టమ్ వచ్చిందో, బాగా తోసేశారు వాళ్ళని. ఇంకా అంత మిలిటరీ కంట్రోల్ వచ్చేసరికి బీదరికం బాగా పెరిగిపోయింది. అయితే వాళ్ళకు ఇండియాతో కొంచెము బికాజ్ ఆఫ్ ద బుద్ధిజం, తర్వాత హిందూ బుద్ధిజం దగ్గరే కాబట్టి ఎమోషనల్ లింక్స్ బాగా ఉన్నాయి కూడా బర్మాతో. ఇన్ఫ్యాక్ట్ 1935 వరకు బర్మా వాజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా కదా. అక్కడ ఓన్లీ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉండేవాడు అంతే. ఇప్పుడు మెడ్రాస్లో ఎట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉండేవాడో అంతా కల్కటా కిందనే ఉండేది, ఇండియా కిందనే ఉండేది. అప్పుడు ఓన్లీ 1935లోనే బర్మాకు సపరేట్ కంట్రీగా అయింది. అప్పటి వరకు బ్రిటిష్ ఇండియాలోని ఇండియన్ సివిల్ సర్వీసే, ఇండియన్ పోలీసు, ఇండియన్ సివిల్ సర్వీస్ నడిచేది. కానీ ఇప్పుడు కూడా బర్మా క్యాంపులు ఉంటాయి కదా మన దగ్గర. బర్మా క్యాంపులు ఏమైందంటే అది అప్పుడు మైగ్రేట్ ఎవరైతే ఇది చేశారు చూసారా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే 1962లో జనరల్ నీవిన్ తీసుకున్నప్పుడు మొత్తం నేషనలైజ్ చేసేసాడనమాట. అంత ప్రైవేట్ ఏమి ఉండకుండా నేషనలైజ్ చేసేసరికి అందరూ షిప్స్లో విపరీతంగా తిరిగి వచ్చారు. అప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేసింది. అది బర్మా క్యాంప్ అంటే యాక్చువల్గా. బర్మా బజార్లు, బర్మా క్యాంపులు అనేది దానికి రీజన్ 1962 నేషనలైజేషన్. అక్కడి నుంచి వచ్చింది. సార్ బర్మా ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. నేను అది 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 2005లో మళ్ళీ ఇంకా అక్కడ కూడా సరేలే యునైటెడ్ నేషన్స్ చాలా కాలం చేశాము. అప్పుడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చారు, ఇది 6 సంవత్సరాలు అయిపోయింది, పర్మిటెడ్ లెవెల్, అయితే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఉండిపోవచ్చు, లేదా తిరిగి వచ్చేయచ్చు అన్నారు. మేము కూడా అనుకున్నాం. అప్పుడు మా మదర్ ఇక్కడే ఉండేది. తర్వాత 6 సంవత్సరాలు చేసాం. అనుభవం చాలా వచ్చింది, ఇంటర్నేషనల్ అనుభవం. 7-8 కంట్రీస్, తర్వాత రోము, న్యూయార్క్, ఇవన్నిట్లలో మనం చూసాం కదా, ఇంకెంతకాలం ఉంటాను లేండి అని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు ది గవర్నమెంట్. వచ్చాక బ్రీఫ్గా కొన్ని రోజులు ఈ సెక్రటరీ ఐటీగా వేశారు, ఒక 3-4 months. తర్వాత ఒక 2-3 months కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ వేశాక 2006 జూలైలో సింగరేణికి సిఎండిగా వేశారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సింగరేణికి వేశారు. సో అప్పటికి నాకు సింగరేణి గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే నేను కోల్ డిస్ట్రిక్ట్స్లో కూడా పనిచేయలేదు, పెద్ద ఏమి అవగాహన ఉండేది కాదు, ఏదో కంపెనీ అన్నట్టుగా తెలుసు, అంతకన్నా ఎక్కువ. సరిగ్గా మనం ప్రయత్నం చేసాం, దాంట్లో సిన్సియర్ ప్రయత్నం చేసాం. అది ఒక మంచి సంస్థ, సిన్సియర్గా చేస్తారు అందులో ఎంప్లాయీస్ కానీ సీనియర్ లెవెల్ కానీ. పెద్దగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అసలు ఉండేది కాదు, ఉన్నా కూడా మనం ఏదో పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ సింగరేణి మీరు వచ్చిన తర్వాత లాభాల బాటకు వచ్చింది కదండి. లాభాల బాటకు వచ్చింది, దానికి ప్రొడక్ట్ పెరిగింది, ఎంప్లాయీస్ సెక్యూరిటీ పెరిగింది, ఎంప్లాయీస్ శాలరీస్ పెరిగాయి. ఒక ఇండికేటర్ చెప్తాను, అది అచీవ్మెంట్ అనేది మనం సొంతంగా క్లెయిమ్ చేయగలమో లేదో కానీ అప్పటికి సింగరేణికి లెట్స్ సే 2006లో నేను చేరాను. 2006కి ఒక 120 సంవత్సరాల సింగరేణి చరిత్ర బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది కదా. 2007 సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లెక్క ఉంటుంది, ఇది ట్రేడ్ యూనియన్ లెక్క, ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా క్యాలెండర్ ఇయర్. సో 2007లో 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణిలో
ఒక్క స్ట్రైక్ జరగని సంవత్సరం చరిత్రలో అది ఫస్ట్ అనమాట. అదే ఎలా అండి? ఎలా అంటే ఒకప్పుడు సింగరేణి అనగా స్ట్రైక్లు ఒక తర్వాత లేదంటే నక్సల్స్ యూనియన్లు ట్రేడ్ యూనియన్ల గొడవలు Correct. ఇదే ఉండేది కదండి ఎక్కువ. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, దాని కాంట్రాస్ట్గా మీరు అన్నదానికి. ఇయర్ బహుశా 94, 95లో 365 రోజులు ఉంటే 390 స్ట్రైక్లు అయినాయి. ఎందుకంటే ఒకే రోజు 2 డిఫరెంట్ యూనియన్లు, ఒకరు ఎల్లందులో ఒకరు గోదావరి కళ్ళు చేస్తే 2 కింద అవుతాయి అనమాట. అట్లా అంటే 365 రోజుల్లో ఇన్ని స్ట్రైకులు జరిగినాయి అంటే ఎంతగా దెబ్బతినేది ఏంటి మరి. మన స్టైల్ అనో, మన వ్యక్తిత్వం అనో, లేకపోతే మనకు కమిట్మెంట్ ఏది వర్కర్స్ బాగోగులు చూడాలా, సంస్థ పైకి రావాలా అనేది బహుశా వర్కర్స్ యూనియన్స్ అర్థం చేసుకున్నారో ఏమిటో కానీ ఒక్క స్ట్రైక్ అంటే ఒక స్ట్రైక్ కాల. 2007లో ఫస్ట్ టైం చరిత్రలో. అంటే యూనియన్ లో లీడర్ని మీరు మార్చారా లేదంటే యూనియన్ లో చేస్తారా? ఒక రకంగా చెప్పాలంటే యూనియన్ అండర్మైన్ చేయడం కాదు కానీ యూనియన్కు పెద్దగా రోల్ లేకుండా చేశాం. ఇప్పుడు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి గ్రివెన్సెస్ నిజాయితీగా జెన్యున్గా చేయడం చేయకూడదు, ఇది చేయడానికి లేదు. అంతేగాని ఫేవర్స్ ఎవరో గట్టిగా మాట్లాడిన వాళ్ళకి ఫేవర్ చేస్తే మిగతా వాడు కూడా చేస్తాడు. ఎవరైనా ఇష్యూస్ని బట్టి మనం సాల్వ్ చేసామనుకోండి, తర్వాత ప్రోయాక్టివ్గా ఉన్నామనుకోండి, ఇంకేముంటుంది వాళ్ళకి ఇష్యూస్. ప్రోడక్ట్ ఎలా పెంచారండి? ఒక యూనియన్లు ఆ గొడవలు క్లోజ్ చేస్తారు కరెక్టే, కానీ ప్రోడక్ట్ పెంచడం ఇంపార్టెంట్ కదా, వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం. ఫండమెంటల్స్లోకి వెళ్ళాను నేను కూడా. ఫండమెంటల్స్లోకి వెళ్ళి అసలు ఏమిటి, ఎందుకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం జరగవచ్చు అనే దాని మీద వాళ్ళకి ఎంతూసియాసం వచ్చిందని. డైరెక్టర్లు కూడా సీఎండీ ఇంత మైండ్లోకి వస్తున్నాడు, ఇది ఎందుకు అడుగుతున్నాడు, ఇది ఎందుకు చేయకూడదు, అది ఎందుకు చేయకూడదు. నెక్స్ట్ లెవెల్ జనరల్ మేనేజర్ లెవెల్, నేను ఆల్మోస్ట్ మైండ్లో అండర్ గ్రౌండ్ మైండ్లో పనిచేసే సూపర్వైజర్ లెవెల్ వరకు కూడా వీళ్ళు పక్కన పెట్టడం కాదు, అసలు ఏంటి సమస్య ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నాము, దాంతో కొంత ఫోకస్ వచ్చేసింది అంతే. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఎన్నోసార్లు వెళ్ళాను సార్. మీకు చాలా మైండ్లోకి వెళ్ళి ఉంటారు కదా, బాగా టఫ్ అని మైండ్ అనిపించింది ఇక్కడ, బాగా రిస్క్ ఉంటుంది అని. అంటే ఇప్పుడు మరి ఒకటి VK7 అనేది మరి 400 మీటర్లు మైన్, అది కింద 400 మీటర్ల మైన్, అది కింద. మనం కిందికి వెళ్ళి అక్కడ వెళ్ళాక ఏమైనా పడిపోయింది అనుకోండి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అక్కడప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. లక్కీలీ అయినాయి, రిస్క్ చాలా హ్యాట్స్ అప్ అండి కదా. దాంట్లో నా ప్రయత్నం ఏమిటంటే ఎంత మినిమైజ్ చేయగలము యాక్సిడెంట్స్ అనేది, ఖర్చు కనుకోకుండా అన్నిటికన్నా ఎక్కువగా ఎవరి పని వాళ్ళు సరిగా సూపర్వైజర్స్ ఈ సేఫ్టీ చూసేవాళ్ళు జాగ్రత్తగా చేయడం అనేది. అంటే ఒకటంటే ఇప్పుడు సంస్థలు, ఇట్లాంటి సంస్థ ఏంటంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ ప్రిసిషన్ లాగా అనమాట, చక్కగా జరుగుద్ది. మనము క్లియర్గా మన ప్రియారిటీస్ ఫోకస్ అని కనుక చెప్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, పట్టించుకోకపోతేనే సరే లేదు క్యాజువల్గా ఉంటారు అంతే. సార్ ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చారు, దాన్ని సేల్ చేయడం, దాన్ని మార్కెట్ చేయడం అదొక పెద్ద టాస్క్ కదండి. ఆ ట్రాన్స్పోర్ట్ బాగానే జరిగింది కానీ అందులో ఒక నాకు పెద్ద సరే సంస్థను ఎవరు తోచిన విధంగా వాళ్ళు ముందు తర్వాత కూడా ఎంతో బాగానే నడుపుతున్నారు అనుకోండి. కానీ ఒకటి నేను ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్, మిగతా ఈ లేబర్ అన్రెస్ట్ లేకుండా ప్రొడక్షన్ పెంచడము, ప్రాఫిట్స్ పెంచడము ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఒకటి చూశానండి. ఏంటంటే నేను అవగాహన చేసుకున్న తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటుంది సంస్థకి, రోజు రోజుకు బొగ్గు లోపలికి డీప్గా వెళ్తుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, సో మనుగడ ఎట్లుంటుంది రాబోయే రోజుల్లో అనే దాని మీద ఒకటి దృష్టిలో పెట్టి కొంత లక్కీలీ లాభాలు బాగా రావడం కూడా జరిగింది ఆ 2-3 సంవత్సరాల్లో. నేను ఏమనుకున్నానంటే దీనికి సప్లిమెంటరీగా ఒక ఆక్సిజన్ లాగా ఉండాలి దీనికి సంస్థకు అనేది. తర్వాత కొంచెం ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా, అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ ఇవన్నీ జరుగుతున్న రోజుల్లో నేను ఆదిలాబాద్లో ఒక 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ నేను ఎక్స్క్లూజివ్గా నా ఓన్ ఇనిషియేటివ్తో రాత్రింబగలు కష్టపడి అప్రూవల్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్విరాన్మెంట్ చేసి 1200 మెగావాట్ల ఆ రోజు 7,200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో చేశాం. అది ఆ రోజు పెట్టిన నుండి సంవత్సరానికి 500-600 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ సింగరేజ్ సంస్థ కేవలం పవర్ ప్లాంట్ ద్వారా వస్తుంది. తర్వాత అది జనరేట్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ మార్కెట్ మీద కంపేర్ చేసే చీపర్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరము స్టార్ట్ అయిన రోజు నుంచి, తెలంగాణ వచ్చిన విదిన్ 1 year వచ్చినప్పటికే స్టార్ట్ అయింది. అప్పుడే నేను ఘంటాపథంగా చెప్పగలను ఏమిటంటే 1200 నుండి 1500 కోట్ల రూపాయల ఇండైరెక్ట్ సబ్సిడీ అది స్టేట్ గవర్నమెంట్కు బెనిఫిట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు బికాజ్ ఆఫ్ ది లోవర్ కాస్ట్. సార్ తర్వాత సంస్థకు 600 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా 25 సంవత్సరాల వరకు అది అష్యూర్డ్ అనుకోండి. ఇంకా అందులో పని ఎంప్లాయీస్ కూడా హ్యాపీ, వాళ్ళకు సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు కోల్లో రేపు రాబోయే రోజుల్లో నష్టం వచ్చినా కూడా ఈ 600 కోట్లు ఉంది కదా సార్. ఇప్పుడు కోళ్ళు మీరు 400 మీటర్లు 500 మీటర్ కిందకి వెళ్తాం,
అది అలా ఉంచేస్తారా, ఇది అది కొలాప్స్ చేస్తుంటారా? కొలాప్స్ అయిపోతుంది. మనం మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసినాక ముందుకు వచ్చేస్తే అది కింద కొలాప్స్ అయితే పైన అట్లే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డీప్. మీరు 120-200 మీటర్లు 150 మీటర్ల కన్నా కిందికి వెళ్ళిన తర్వాత సబ్సిడెన్స్ ఉండదు, అంతకన్నా పైన ఉంటేనే దబాయించినట్టుగా కొంచెం పోతుంది. అంటే లేయర్స్ ఎన్ని ఉంటాయండి? నేచర్ ఒక్కొక్కసారి ఒకటే ఉంటుంది, ఒక్కొక్కసారి 4-5 ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా థిక్గా ఉంటాయి. ఇప్పుడు మా ఇక్కడ మీద కంపేర్ చేస్తే మా కోల్ ఇండియాలో ఇప్పుడు మీరు జార్ఖండ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో బ్యూటిఫుల్ మైన్, ఒక లేయరే ఒక 10 మీటర్లు ఉంటుంది. అది గోల్డ్ అనుకోండి. ఇంకా ఇక్కడ 1 మీటర్ 2 మీటర్లు ఉంటుంది, మళ్ళీ తీసేసి మళ్ళీ మట్టి ఉంటుంది, అది తీసేసి మళ్ళీ వెళ్ళాలి. అదైతే అట్లా నేచర్ ఫార్మేషన్ అంతే, మన చేతిలో లేదు కదా. ఓకే సార్. సింగరేణి తర్వాత యాక్చువల్గా 2011 నేను అక్కడ 6 ఇయర్స్ అప్పటికి లాంగెస్ట్ టెన్యూర్ ఉండింది. గవర్నమెంట్ కూడా ఇష్టం నన్ను అక్కడ పట్టించుకోవాలి. మాకు ఇంకా గవర్నమెంట్తో సంబంధమే ఉండేది కాదు. నేను సెక్రటరీకి 6 నెలలు కూడా 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. మాకు సింగరేణి సంస్థ మా ఆఫీసుకు తప్ప ఇంకేం ఉండేది కాదు. అయితే 2011లో చైర్మన్ కోల్ ఇండియా వేకెన్సీ వచ్చింది. అప్పటికి సింగరేణి బాగా నడుస్తుంది అనేది కోల్ మినిస్ట్రీలో ప్రతి మీటింగ్లో కూడా ఎట్లా నడుస్తుంది చూడండి అని అందులో డైరెక్టర్ కూడా పెట్టారు. కోల్ ఇండియాలో డైరెక్టర్గా వేశారు సింగరేణి సిఎండిని. సరే, అక్కడ ఉన్న కొన్ని సమస్యలు వేరుంటాయి, అదంతా కొంచెం కలుగుర గంపు ఉంటుంది. తర్వాత సిఎండి, అప్పుడున్న సిఎండి భట్టాచార్య గారు రిటైర్ అయినప్పుడు నన్ను రమ్మని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. నేను ఒప్పుకోలేదు. అప్పుడు మినిస్టర్ కానీ, సెక్రటరీ కానీ, కోల్ సెక్రటరీ కానీ రిక్వెస్ట్ చేస్తూ కూడా నేను ఒప్పుకోలే. ఎందుకులేండి, అది కొంచెం కరప్ట్ సంస్థ, అది బై అండ్ లార్జ్ ఇండిసిప్లిన్ 6 రాష్ట్రాల్లో ఉంటుంది, మనకెందుకు అంత పెద్ద ఎఫర్ట్, అంత పెద్ద హార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది లేండి అని నేను సున్నితంగా తిరస్కరించాను. అయిపోయింది. తర్వాత కూడా మళ్ళీ ఏదో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టారు, జరగలేదు. అయితే కోల్ షార్టేజ్ కంట్రీలో మీకు తెలిసిందే. ఐ థింక్ జనవరి 2012లో నేను విన్నది ఏంటంటే ఏంటి జెనిసిస్ ఏమిటి అనేది, ఒక 11 మంది, ఐ థింక్ 11 మంది పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ఇప్పుడు అనిల్ అంబానీ, రుయాలు, అదానీ, అంబానీ, టాటాస్, ఎవరైతే పవర్ దీంట్లో ఉన్నారో, బజాజ్, వీళ్ళంతా అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ తీసుకొని మీటింగ్కి వెళ్ళి సీరియస్గా రిక్వెస్ట్ చేశారట. మేము అసలు బిజినెస్ చేయాలా లేదా, మరి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫారిన్లో పెట్టుకోవాలా, ఏమన్నారో నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మొత్తం మీద చాలా నిష్ఠురంగా మాట్లాడారట. ఈ కోల్ షార్టేజ్ వల్ల ఇవన్నీ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోన్స్ 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇట్లా అవుతుంది ఏదంటే, ఐ థింక్ పిఎం కొంచెం అప్సెట్ అయినట్టు ఉన్నాడు. వినికిడిది, నేను విట్నెస్ కాదు, తర్వాత తెలిసిన విషయం. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి చెప్పాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టాల్సిందే, ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పారట. అది నాకు మళ్ళీ అక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మీరు ఈసారి రావాలి అది ఇది అని. నేను నాకు కూడా అప్పటికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే. ఏమనుకున్నానంటే, ఇప్పుడు మనం ఏదో హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, దేశంలో ఒక సమస్య, మేజర్ ఒక సమస్య ఉంది, దేశానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో పవర్ ఒక సమస్య. ఇప్పుడు దానికి సొల్యూషన్ నా చేతిలో కొంతవరకు నేను ఏదన్నా దాన్ని పరిష్కరించగలను అనేది నమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇంకా రిక్వెస్ట్ చేసినప్పుడు మన పర్సనల్ ఇన్కన్వీనియన్సెస్, లైక్స్ డిస్లైక్స్ పక్కన పెట్టి లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అని ఇంకా నేను ఒప్పుకున్నాను. అప్పుడు అక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చిన రెండోసారి మాత్రం ఒప్పుకున్నాను. నేను ఇంకా ఒప్పుకొని ప్రపంచంలో నెంబర్ 1 కోల్ ఇండియా, హైయెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ద కంట్రీ, లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మీరు చైర్మన్, మీకు ఒక హెలికాప్టర్, చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఎంత నెట్వర్క్ ఉన్నా మీకు చెప్తున్న జార్ఖండ్, బీహార్, అదొక మాఫియా, ఆర్గనైజర్ మాఫియా ఉంటుంది. అక్కడ నుంచి ఒక థ్రెట్ ఉంటుంది, మామూలు థ్రెట్ ఉంటుంది. ఇవన్నీ ఎలా ఫేస్ చేశారండి? ఇక్కడ మాకు మాఫియా ఉంటుంది, ఒక ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉంటాయి, మీరు చెప్తున్న స్కేర్సిటీ. ఒకటి ఏమిటంటే, అది పెద్ద మ్యాజిక్ బ్యాండ్ ఏం లేదు. ఎక్కడెక్కడ లక్కీలీ నేను ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ చైర్మన్గా. అంతకుముందు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, టెక్నికల్ వాళ్ళే, మైనింగ్ నుంచో ఫైనాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం భట్టాచార్య గారు కూడా అందులో భట్టాచార్య కూడా డైరెక్ట్ ఫైనాన్స్ నుంచే అట్లా వచ్చాడు ఆయన. అంటే ఆయన ఫైనాన్స్ అతను, మైనింగ్ కాదు, కానీ కింది నుంచి వచ్చాడు. అయితే మనకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, నాకు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండడము. ఇంకొకటి అగైన్ ఒక
రాంగ్ అనను కానీ కొంచెం గమ్మత్తైన మెసేజ్ ఏం వెళ్ళిపోయిందంటే ఓ మై గాడ్ చైర్మన్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇది అనేది ఒక మెసేజ్ వెళ్ళింది. అది నిజమో కాదో మనకు తెలియదు కానీ అది మిగతా వాళ్ళు అందరూ కూడా ఏదైనా అయితే మనం ఆయన ఏమైనా చేయగలడు మనల్ని అనే లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట. ఆంధ్రాలో సీఎం అట్లా అనుకోవడం అంతే. అది నిజమే. ఎప్పుడు చంద్రబాబు క్లోజ్ లేదు అంటే ఇప్పుడు సీఎం గారు సొంత జిల్లాలో పనిచేసినప్పుడు ఫ్రీక్వెంట్గా కలవడము, మాట్లాడడము, కొంచెం ఎక్కువగా డీటెయిల్గా మాట్లాడడము, కొన్ని ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయడము ఉన్నప్పుడు ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఎవ్రీడే కనీసం ఒక ఫోన్ కాల్ ఇదేంటండి అదేంటండి లేదా నెలకోసారి రావడం. మిగతా జిల్లాలకు అంతగా ఉండదు కదా. సో అది వచ్చింది. కానీ నేనేం చేశానంటే నాకు అప్పటికే సింగరేణి సంస్థ తర్వాత అక్కడ డైరెక్టర్గా ఉన్నాను, కొంత అవగాహన ఏర్పడ్డప్పుడు ప్రొడక్షన్కు వచ్చేటువంటి అడ్డంకులు ఏవైతున్నాయో మనకు బ్రాడ్గా తెలుసు అన్నమాట. అది అయ్యేసరికి నేను రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఒరిస్సాను, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు కానీ అది చిన్న ఏరియా మాకు. మిగతా రాష్ట్రాల్లో మనకున్న పాత కనెక్షన్స్, మన బ్యాచ్మేట్స్, ఫ్రెండ్స్, పోలీస్ వాళ్ళు, లేకపోతే మనకున్న రిసోర్సెస్. ఉదాహరణకు చెప్తాను, ఒరిస్సాలో మాకు బాగా సమస్య వచ్చేదండి. మాకు ఒరిస్సాలో కొంచెం అది గవర్నమెంట్ సిస్టమ్ డిఫరెంట్గా నడుస్తుంది, స్లో అనమాట. మాకు చాలా అవసరం ఉండేదన్నమాట. అక్కడ ఏం జరిగేది కాదు, ఇబ్బందులు వచ్చాయి. ల్యాండ్ ఎక్విషన్ కానీ, ఫారెస్ట్ డైవర్షన్ కానీ, ఈ లాండ్ ఆర్డర్ కానీ, ఇది స్ట్రైకులు కానీ. ఏమైందంటే మీరు 2013 నవంబర్లో ఒక సైక్లోన్ వచ్చింది, ఫైలిన్ అని ఒక పెద్ద సైక్లోన్ వచ్చిందండి. సో అప్పుడు అక్కడ ఉండే ఎండి ఎవరైతే ఉన్నారో మహానదిని సీఎం ఆఫీస్ వాళ్ళు పిలిచాక మీరు మాకు కొంత వాళ్ళప్పుడు వాళ్ళ లెవెల్లో చాలా పెద్ద సమస్య అనమాట. న్యాచురల్లీ పెద్ద సైక్లోను, 5-6 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేశారు, గవర్నమెంట్లో డబ్బు లేదు, మీరు మాకు కొంత డొనేషన్ అదే ఇవ్వండి అడిగితే మా డైరెక్ట్ అక్కడ ఉండేవారు కదా, మహానదికి ఎండి ఉంటారు కదా, అడిగారు. అడిగితే ఇతను యాజ్ యూజువల్గా నేను 2 కోట్లు ఇస్తాను, 3 కోట్లు ఇస్తాను, 5 కోట్లు ఇస్తాను అంటే లేదు కొంచెం ఎక్కువ ఇవ్వండి అది అన్నట్టు. అంతకుముందు వీళ్ళు జనరల్గా ఎప్పుడైనా అవసరాలు పడితే 1-2 కోట్లు ఏదో సిఎస్ఆర్ నుంచి ఇచ్చేవాళ్ళు. నేను అప్పుడు ఇన్వెస్టర్స్ మీట్కు ఐ థింక్ హాంకాంగ్లో ఉన్నాను. ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అంటే ఇట్లా అన్నారు, నేను మీతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని చెప్తానన్నాను అని చెప్పాను. చెప్తే సరే నేను వెంటనే ఫోన్లోనే చెప్పేశాను 100 crores ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు. షాక్ అయ్యాడు. అసలు విన్నాడా లేదా, మళ్ళీ చెప్పండి సార్, 100 crores వీఆర్ గివింగ్, నేను ఇక్కడి నుంచే మెయిల్ పంపిస్తాను డైరెక్ట్ ఫైనాన్స్కు, రేపు మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, నువ్వు తీసుకెళ్ళి చెక్ డ్రాఫ్ట్ తీసుకెళ్ళి సీఎంకి ఇచ్చేసేయంటే షాక్ అయిపోయాడు అండి. తీసుకెళ్ళి అదే రకంగా వెళ్ళి ఇచ్చేస్తే సీఎం ఏమన్నా అంటే ఏంటి మేము లేవు బిచ్చమెత్తుకునే వాళ్ళం, ఇదివరకు నేను 2 అడుగుతాను 1, నేను 5 అడుగుతాను 2, 3 ఇచ్చేవాడు, ఇదేంటంటే లేదు సార్ మా చైర్మన్ గారు చెప్పారు ఇది హ్యూమనిటేరియన్, ఇది మాకు ఆయన అన్నాడు 100 కోట్లు పెద్ద లెక్క కాదు మనకు అన్నట్టుగాని ఆ రోజుల్లో. ఇప్పుడు 100 కోట్లు 15 సంవత్సరాల క్రితం అది వ్యవహారం. సో తర్వాత ఉదాహరణ చెప్తున్నా, తర్వాత ఇంకా మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఆయన ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కోల్ ఇండియావి ఏ సమస్యలు ఉన్నా చీఫ్ సెక్రటరీకి అప్పుడు ఉండేవారు చీఫ్ సెక్రటరీ జగల్ మహాపాత్ర అని, మీరు ప్రతి సోమవారం మంగళవారం డిసైడ్ చేసుకొని మీటింగ్ పెట్టండి, వాళ్ళు వచ్చి చెప్పిన సమస్యలను కళ్ళు మూసుకొని సమస్యలు పరిష్కరించాలని చెప్పారు నవీన్ పట్నాయక్ గారు. సో జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. అట్లా స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్లో బాగా డీల్ చేశాను. ఛత్తీస్గఢ్ రమణ్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఏదో కొంచెం బాగానే ఫైనాన్షియల్గా సిఎస్ఆర్ ఉండింది కాబట్టి మాకు అది ఒకటి, రెండోది కలిసి పనిచేద్దామని ఇది అనేది. మొత్తం మీద బై అండ్ లార్జ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ హైయెస్ట్ సీఎం నుండి కానీ బ్యూరోక్రసీ నుండి కానీ మనకు కొంత కనెక్షన్స్ ఉండేవి, బ్యాచ్మేట్స్, కొందరు సెక్రటరీ టు సీఎం, కొందరు చీఫ్ సెక్రటరీలు, కొందరు పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళని ఆ నెట్వర్క్ ఇది వీళ్ళకి ఏంటంటే పాపం వీళ్ళకి ఉండేది కాదు. ఏది ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతసేపు కోల్ సెక్రటరీని రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ ఇక్కడ సమస్య ఉంది, కోల్ సెక్రటరీ ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, డివో లెటర్ రాస్తారు, వాళ్ళ చేతిలో ఏముండదు కదా, లెటర్ రాస్తారు, మన చేతిలో కొంత రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఏదో చిన్న హెల్ప్ చేయడము, అది చేయడం ఇది చేయడం ఏదైనా ఉందనుకోండి, ఆ రకం కానీ లేకపోతే మనకున్న పర్సనల్ లింక్స్ వల్ల కానీ టక జనరల్గా జరిగిపోయేవి. కానీ మీకు ధన్బాద్ లాంటి ఏరియాలో బాగా పెద్ద ఛాలెంజ్ వచ్చేది. అక్కడ ఎట్లాగో ఈ లాండ్ ఆర్డర్ అయితే మన చేతిలో లేదనుకోండి, కాకపోతే మైన్స్లో డిస్టర్బ్ కాలేదు ఇంకా. దాంతో బై అండ్ లార్జ్ అక్కడ కూడా అండి ఇప్పుడు
అది క్రైమ్ ఉంటుంది. బట్ లోకల్ ఈవెన్ ఎస్హెచ్ఓ గట్టిగా వాళ్ళతో కలిస్తే తప్ప గట్టిగా ఉన్నాడంటే అందరూ భయపడతారండి అక్కడ కూడా. ఇప్పుడు ఎస్పీ ఒకసారి గట్టిగా చెప్పారంటే ఇక్కడ మాత్రం ఎవడు తోకదాడేది అంటే అట్లే ఉంటుందండి. అది అటువంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తారా? అంటే మా వాళ్ళు సాల్వ్ చేశారు. మనకున్న రెప్యుటేషన్ మన పే చెప్పి సాల్వ్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్న జనరల్ మేనేజర్ కానీ డైరెక్టర్ కానీ ఒకరిని వెళ్ళి కలవ కానీ అంతకుముందు వీళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. సో మనం చెప్పగానే వాళ్ళు టక్క ఏదో చేసాం. వీలైనంత వరకు సహాయ సహకారాలు లోకల్గా అందడం వల్లనే జరిగింది. మీ వరకు వచ్చేవారు కాదు, మా వరకు వచ్చేవాళ్ళు కాదు. అంటే మాఫియా చాలా పెద్ద మాఫియా ఉంటుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళు బాగా తగ్గిందండి, బాగా తగ్గింది. అది ఓవరాల్గా తగ్గింది, మనతో సంబంధం లేకుండా. ఇప్పుడు మీరు ఎప్పుడు రామ్ లఖన్ సింగ్లు సూర్యదేవ్ సింగ్లు ఏదైతే వినేవాళ్ళో అవన్నీ తగ్గినాయిలేండి. ఎందుకంటే ఆర్డర్లీనెస్ వచ్చిందిలేండి. సార్ మీరు చైర్మన్ కోల్ ఇండియాకి మీ అచీవ్మెంట్ చెప్పుకొచ్చారు, దాని ప్రోడక్ట్ పెంచారు, అక్కడ అంటే మెయిన్ టాస్క్ మీరు రీచ్ అయ్యారు. బాగానే ఇంకా షార్టేజ్ ఉండింది కంట్రీకి. అంటే చాలా గ్రౌండ్ వర్క్ చాలా చేసాం, పెరగడానికి కొంచెం టైం పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మీరు చేసే పనుల్లో రియల్ ప్రొడక్షన్ రావడానికి మనము ల్యాండ్ ఎక్విషను, రీహాబిలిటేషను, ఫారెస్ట్ క్లియరెన్స్, రైల్వే లైన్లు వేయాలా, అప్పుడు కానీ రాదు కదా. సో ఇప్పుడు బాగా పెరగడానికి చక్కని ఫౌండేషన్. 6 స్టేట్లో ఏదండి మంచి పెద్ద స్టేట్ కోల్కి? హైయెస్ట్ ఇప్పుడు 2 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. అవి 2 కలిపి మోర్ దాన్ 50% ఆ రెండుల నుంచి వస్తుంది. మిగతా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అక్కడ జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్. అచ్చా సార్, మంచి పోస్ట్లో ఉన్న మీకు వాళ్ళు తెలంగాణకు రావాలి ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు పిలుపు అంటే అంతకుముందు కేసీఆర్ గారు కొంచెం ఇక్కడ ఉన్నప్పటి నుంచి కొంచెం పరిచయం, ఎడ్యుకేషన్ అప్పుడు జనరల్ టచ్లో ఉండడము, ఏదైనా స్టేట్ వైడ్గా కంట్రీ వైడ్గా మీరు ఇండిపెండెంట్ పోస్ట్ కదండి. ఇక మనకు కొంచెం తెలంగాణ ముఖ్యంగా సపరేట్ అవుతుంది. ఏదైనా మనం ఏమన్నా మనకున్న అవగాహన బట్టి, కమిట్మెంట్ బట్టి ఏదైనా గవర్నమెంట్లో మనకు ఎంతో కొంత రోల్ ఉంటుంది అన్న దాని కొరకు నేను ఓకే. ముందు ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు మీకు టచ్లో ఉన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడగానే మీరు అంతకన్నా ముందే ఏదో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడేవారు, ఏదైనా సలహాలు ఈ ఎలక్ట్రిసిటీ మీద కానీ దాని మీద కానీ. సో ఒకసారి అన్నారు, మీరు మనకు ఏర్పడుతుంది, మన గవర్నమెంట్ వస్తుంది, మీరు రావాలంటే మీకు క్లియర్ నంబర్స్ వస్తే నేను వస్తానులేండి అని చెప్పారు యాక్చువల్గా. సో రాగానే అదే రోజు ఫోన్ చేశారు, రిజల్ట్స్ వచ్చి వాళ్ళు విడిచిపెట్టారండి మీకు, అక్కడ రిలీజ్ చేశారు. ఇక అప్పటికి గవర్నమెంట్ మారింది, మేము అక్కడ గవర్నమెంట్ ట్రాన్సిషన్లో ఉండేది. ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది కదా, కొత్త గవర్నమెంట్ టేక్ ఓవర్ అయింది. అప్పుడే పీయూష్ గోయల్ కోల్ మినిస్టర్ అయ్యారు. సరే ఇక ఇక్కడ నుంచి లెటర్ వెళ్ళింది, నేను కూడా వెళ్ళిపోతానండి అన్న. సార్ ఇక్కడికి వచ్చారు, దాదాపు 3 సంవత్సరాలు అనుకుంటా సార్ ఢిల్లీలో కోల్ ఇండియాలో 3 సంవత్సరాలు. కల్కటా హెడ్ క్వార్టర్ కల్కటా. ఎక్కడండి? కల్కటా, అదే కోల్ ఇండియా అంటే కల్కటా. ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చాను 14 జూన్లో వచ్చారు. ఎలా ఉందండి కొత్త స్టేట్కి వచ్చాక మీ రోల్ ఇంకా పెరుగుతుంది? ఇక్కడ రోల్ ఇస్ డిఫరెంట్. అల్టిమేట్లీ ఇక్కడ మనం ఓన్లీ సీఎంకు అసిస్టెన్స్, అడ్వైజ్ ఇవ్వడము, తర్వాత వారికి ఏమైనా ఉంటే ఫాలోఅప్ చేయడము, కొంచెము దిశ నిర్దేశాలు చేయడం అనేది ఉంటుంది కదా. ప్రియారిటీస్, గవర్నమెంట్ ప్రియారిటీస్, సీఎం ప్రియారిటీస్, మంచి చెడు అనేది, తర్వాత కోఆర్డినేట్ చేయడము. అంటే కొత్త రాష్ట్రం, ప్రజల కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. అన్నింటిలో సీఎం గారికి క్లారిటీ ఉండింది, అన్నింటి మీద చాలా వరకు క్లారిటీ ఉండింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం అడిగేవాడు, అంది ఆఫీసర్లను అడిగేవాడు, మనల్ని అడిగేవాడు. దాన్ని బట్టి అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్స్. సార్ సీఎం గారు దగ్గర ఉన్నారంటే చాలా మంది ఆయన పేరు వాడుకోవడానికి ఉంటారు, కానీ మీరు ఎక్కడ ఒక దగ్గర కనపడదండి సార్. తర్వాత వచ్చిన ఎంక్వైరీ కూడా మీ పేరు లేదు కదా. ఎంక్వైరీలు మన మీద ఉంటాయి. అసలు మీ పేరు ఎక్కడ కనపడలేదు అంటే కనపడలేదు, వినపడలేదు ఎక్కడ కూడా. మనకు ఒకటేంటంటే అధికారులకు క్లారిటీ ఉండాలి, మన రోల్ ఏమిటి, రెస్పాన్సిబిలిటీ ఏమిటి, మన బార్డర్ ఏంటి. అంటే మనకు వ్యక్తిగతంగా తప్పులు చేయాలనే ఆలోచన ఉండదు. రెండవది పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తాం అంతే. ఏదైనా కూడా మనకు వ్యక్తిగత లాభాలకో లేకపోతే ఎవరికో ఫేవర్ చేయాలనో ఎవరికో హామ్ చేయాలనేది లేనప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి సమస్య. సార్ మీకు చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ కేసీఆర్ గారితో, ఇద్దరు ఎవరు ఎక్కువ కంఫర్ట్ ఉండేదండి? అంటే చంద్రబాబు నాయుడుతో మనకు డైరెక్ట్ అంటే ఓన్లీ జిల్లా లెవెల్లో ఉన్నాం, వాళ్ళకి ఓన్లీ అదే కదా. ఇక్కడైతేనేమో ఆల్మోస్ట్ రోజు 15-16 గంటలు కలిసి పని చేయడం కదా. ఇక్కడ ప్రతి మీటింగ్లో, ప్రతి డిస్కషన్లో, ప్రతి ఫైల్లో మనకు ఏదో అసోసియేట్ అయి ఉంటుంది. అక్కడ మనకు ఓన్లీ జనరల్ టచ్చే కదా. సో అది టోటల్ కాంటెక్స్టే డిఫరెంట్ కదా. సార్ కేసీఆర్ గారితో మీకు జర్నీ ఎలా ఉందండి? బై అండ్ లార్జ్ ఏదో కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఏదో కొంత ఎన్నో ఏరియాస్ సార్ ఆయనకి ఏదో చేయాలంటుందండి, కొన్ని చాలా విషయాలు చేయాలంటుంది, కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ అబ్జెక్షన్ ఉంటుంది. అటువంటి ఇష్యూని మీరు ఎలా షార్ట్అవుట్ చేశారు? అంటే
అది అందరితో చేయాలనుకున్న కూడా చేయలేకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆయనకున్నటువంటి ఐడియాస్ ఏ రకంగా దాన్ని వీలైనంత వరకు కార్యరూపం దాల్చవచ్చు, అవి ఒకవేళ వాటిని స్క్రూటినీ చేసి అనే దానికి అప్పుడే మన బాధ్యత. చీఫ్ సెక్రటరీతో, ఫైనాన్స్ సెక్రటరీతో, కన్సర్న్ సెక్రటరీలతో, లేకపోతే అవసరం పడితే ఢిల్లీ వాళ్ళతో మనకున్న పరిచయాలతో మాట్లాడడం చేయడం, దాంతో ఏ రకంగా దాన్ని కార్యరూపం దాల్చు అనేది మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకసారి మనం కూడా కన్విన్స్ అయ్యాం ఇది ఇన్ ద బెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు చేయాలి. కానీ కొన్ని ఉంటాయి సార్, కొన్ని బ్లూ బుక్ దాటకూడదు, మన బ్లూ బుక్ ప్రకారం ఫాలో అవ్వాలంటారు. కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రజలకు చేయాలని కూర్చున్నారు అనుకోండి, ఆ బ్లూ బుక్ దాటి మీరు వస్తారా, లేదు చేసే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కన్విన్స్ చేస్తారు. ఒకవేళ మనకున్న అభిప్రాయాలు, ఒకవేళ దాని మీద మనకు వేరే అభిప్రాయాలు ఉంటే తప్పనిసరిగా బ్రీఫ్ చేసేవాళ్ళం. కొన్నిసార్లు ఒప్పుకునేవాడు, కొన్నిసార్లు అయినా కూడా మాకు ఏదో కంపల్షన్ ఆయన కొంచెం మొండితనం ఒప్పుకునేవారా? చాలా కొన్నిసార్లు ఒప్పుకుంటారు, కొన్నిసార్లు అది కాదు ఇంకో రకంగా అయినా ఏ రకంగా అయినా చేయండి, చూడండి, తప్పులు అయితే చేయకూడదు కానీ మనకు ప్రియారిటీ ఉంటుందని చెప్తారు కదా. మనం దాంట్లో కొన్ని ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని చెప్పడం, లేదు ఇట్లా కాకుండా ఇట్లా చేయడం, ఇట్లా కాకుండా ఇట్లా చేయడం అనేది ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పుడు ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒక ఇష్యూ అడిగారు అనుకోండి, మీకు అది మీరు ఒక ఫ్రేమ్లో పెట్టి చేస్తారా, లేదా అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో? బై అండ్ లార్జ్ ఫ్రేమ్లోనే ప్రొసీజర్గా అయితే డివియేట్ కావడానికి లేదు. అచ్చా, కానీ కొంతమంది గవర్నమెంట్ మెప్పు పొందడానికి చేస్తుంటారు కదా, ఇక అవి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వాల్యూ సిస్టమ్ని బట్టి ఉంటుంది. మీరు దాదాపు అన్ని పోస్టులు పనిచేశారు, చాలా పెద్ద పెద్ద పోస్టులు చేశారు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ప్రాపర్టీ వేదిక తీసుకుంటే మీరు మీ నాన్నగారు మీ మామగారు ఇచ్చిన ప్రాపర్టీలతోనే ఉన్నారు, కానీ పెద్దగా ప్రభుత్వం పేరు చెప్పి సంపాదించింది అన్నది జీరో. జీతం తప్ప ఇంకేం జీరో. బట్ నేను యునైటెడ్ నేషన్స్లో పనిచేశాను కదా. అవును సార్, అది వేరు, మీ సంపాదన అది, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ నుంచి జీతం. కానీ ఇప్పుడున్న ఆఫీసర్స్ కొంతమంది వస్తూనే వాళ్ళ ఇండిపెండెంట్ దీనికోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రయారిటీ చేసుకోవడం, అది మనం ఏ విధంగా చూడాలండి? ఎందుకంటే బ్యూరోక్రాట్ అనగానే చాలామందికి ఒక పెద్ద ఒపీనియన్, పేద ప్రజలు కూడా ఏదో కలెక్టర్ గారు వచ్చారు ఏదో మనకు చేస్తారని భావిస్తారు, కానీ వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికే ఉంటున్నారనే మెసేజ్ పోతుంది. అన్ఫార్చునేట్లీ కొంత వాల్యూ సిస్టమ్ డీజనరేట్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈవెన్ పాత రోజుల్లో ఉన్నదానికి మేము చేరినప్పటికీ కూడా కొంత డీజనరేట్ అయింది. ఇంకా బాగా ప్లమిటింగ్ అంటే చాలా స్టీప్గా డీజనరేట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. సార్, బ్యూరోక్రాట్లో పొలిటీషియన్స్ ఎంటర్ఫైర్ అవ్వాలి జరుగుతుందంటారా, లేదు ఇప్పుడున్న సెనరీ అలా తయారవుతుంది? ఇప్పుడు బ్యూరోక్రాట్కు రూల్స్ తెలుసు, ప్రొసీజర్స్ తెలుసు, వాళ్ళకున్న పవర్స్ తెలుసు, న్యాయం ఎనీవే తెలుసు. మనము ఏమవుతుంది, ట్రాన్స్ఫరే కదా అయ్యేది. అంటే మాటిమాటికి మనం ట్రాన్స్ఫర్ కోరుకోవాల్సిన అవసరం లేదు, బట్ చెప్పే పద్ధతిలో కన్విన్స్ చేసి ఇది కుదరదు అని అయినా కూడా వాళ్ళు చేస్తే అది వేరే విషయం. ఇంకా మనల్ని తప్పిస్తారు అంతే, లేదా అయినా సరే ఇంకా మీరు చెప్పినట్టుగానే మనం చెప్పినట్టుగానే వింటారు. కానీ మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అది అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, నైతికంగా చట్టపరంగా రెండు రకాలుగా బెస్ట్ ఇంట్రెస్ట్లో అవుతే తప్ప చేయాల్సిన అవసరం లేదు. ఏ ట్రాన్స్ఫర్ అవుతాం ఏముంది అంతే కదా సార్. కొంతమంది నోట్ ఫైల్ మీద ఒక డిసిషన్ ఉంటుందండి, నోట్ ఫైల్ అయిన తర్వాతే మనం ముందుకు వెళ్తుంటాం. ఈ నోట్ ఫైల్లో చేసిన తర్వాత కూడా మార్చే అధికారులు కొంతమంది కనిపిస్తుంటారు. ఇప్పుడు ఎట్లా జరుగుతాయో తెలియదు, కానీ ఇప్పుడు ఫోర్జరీ చేసినట్టుగా లెక్క అంతే కదా, ఫోర్జరీ చేసినట్టుగా లెక్క. నోట్ ఫైల్లో ఒకటి ఉంటుంది, జీవో వచ్చేసరికి ఇంకోటి కనిపిస్తుంటారు. అది వేరే 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 ఉద్దేశాలు ఉన్నప్పుడు అట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. అది అనైతికం. ఇలాంటి ఆఫీసర్కి ఇటువంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? మనం ఒకసారి వెళ్ళి మారుద్దాం అనుకుంటారు, లేదు మనకి ఎందుకు వదిలిపెడదాం అనుకుంటారు? సరిగా దాన్ని మనం మా చేతులు ఉన్నప్పుడు దాన్ని అది ఇల్లీగల్ అయినా అనైతికమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా దాన్ని కరెక్ట్ చేయడానికి కొన్నిసార్లు చూసాము. అప్పుడప్పుడు అవుతుంటాయి, కొన్ని మన నోటీస్కి రావు, కొన్ని వేరే అప్పుడు కాంపిటెంట్ అథారిటీస్ ఎవరైతే పవర్స్ దట్ బి ఉంటారో వాళ్ళ మెప్ కొరకో వాళ్ళ సపోర్ట్తోనో చేసి ఉంటారు. కానీ మీ పోస్ట్ని అంటే మిమ్మల్ని కాదండి, జనరల్గా మీ పోస్ట్ని కొంతమంది చేసే అధికారుల తప్పుడు వల్ల అది జిగజారిపోతుందనే ఒక మెసేజ్ వస్తుంది. జనరల్గా ప్రజల్లో అట్లాంటి ఇంప్రెషన్ అయితే వస్తుంది. అది ఇక్కడ ఒక రాష్ట్రం అని కాదు, ఒక రాష్ట్రం కాదు, జనరల్గా బ్యూరోక్రసీలో కరప్షను పెరుగుతుంది ఎట్ ఆల్ లెవెల్స్. రెండోది అకౌంటబిలిటీ, ఏదైతే అకౌంటబిలిటీ ఉందో తగ్గిపోతుంది అనేది. అది ఆల్ వాక్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్లో దిగజారుతున్న విలువల వల్ల ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఇంకా ఏం చెప్పగలం? కానీ మీకు ఒక వాల్యూస్ ఉన్నాయి కదా సార్? ఎంతోమందికి ఉన్నాయి, అట్లా ఎంతోమందికి ఉన్నాయి, ఒకరిగా ఎంతోమందికి ఉన్నాయి. కొంతమంది వేవర్డ్ అయి ఉండొచ్చు, కానీ ఎంతోమందికి ఉన్నాయి. వాళ్ళ స్టైల్లో వాళ్ళు తప్పు చేయడానికి లేదు. మేము తప్పు చేయాలి. మీరు ఉన్నారండి ఎగ్జాంపుల్, ఇప్పుడు శంకరన్ గారు, శేషన్ గారి దగ్గర పనిచేశారు కూడా, ఆ లెగసీ అలా కాపాడుకుంటూ వస్తున్నారు. మీ తర్వాత కూడా ఎందుకు దాన్ని కంటిన్యూ చేయట్లేదు? ఐ థింక్ అది కరెక్ట్ కాకపోవచ్చు. కొంతమంది ఉంటారు ఇట్లా బ్లాక్ షిప్ ఎప్పుడైనా ఉంటారు, పెరుగుతుంది అనుకుంటాను బహుశా, అంతేగాని సిన్సియర్గా చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు.
కాకపోతే ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది ఓవరాల్గా, అడ్మినిస్ట్రేటివ్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇట్ మ్యాటర్స్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండబట్టి పాడింది అనుకుంటారా, లేదు వీళ్ళలో మనం యాక్చువల్గా రూల్ బుక్ దాటి రావడం వల్ల జరుగుతుంది? ఏదో చికెన్ అండ్ ఎగ్ అన్నట్టుగా ఉంటుంది. చికెన్ అండ్ ఎగ్ అంతే కదా. వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చారా, వీళ్ళ నుంచి వాళ్ళు వచ్చారంటే ఏం చెప్తాం. కానీ అల్టిమేట్ సిస్టమ్స్ కొలాప్స్ అవుతుంది. అది కరెక్ట్. రూల్ ఆఫ్ లా అనేది ఏదైతే డెమోక్రటిక్ సిస్టంలో రూల్ ఆఫ్ లా అనేది ఫండమెంటల్ గైడెన్స్, అంతే తప్ప ఎవరికో అన్ని ఫేవర్ చేయాలని కానీ లేకపోతే హామ్ చేయాలనేది కాకుండా రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. అది చట్టరీత్యా జరగాలి ఏ పనులు జరిగినా కూడా, అంతేగాని ఒకరికి ఫేవర్ చేయాలనో లేకపోతే ఒకరికి హామ్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. చాలామంది ఈ డిపార్ట్మెంట్ రావాలనుకుంటున్నారు, అంటే సివిల్స్లో రావాలి, ఐఏఎస్ అవ్వాలి, సొసైటీ ఏదో చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇప్పుడు క్యారియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈరోజు, అంటే రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సివిల్ సర్వీస్ కన్నా ఈరోజు, ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్ బ్రిలియంట్ వాళ్ళకు ప్రైవేట్ సెక్టర్లో ఎంఎన్సీస్లో ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో అది బహుశా థర్డ్ వరల్డ్ కంట్రీ ఫీచర్ అనుకోండి, వెనుకబడిన దేశాల్లో ఉండే కొన్ని రుగ్మత అనుకోండి. సివిల్ సర్వీస్ ముఖ్యంగా ఐఏఎస్ ఈ యంగ్స్టర్స్కి ఇచ్చినంత ఆపర్చునిటీ ఇంకా ఏ సర్వీస్ ఎక్కడ ఇవ్వదండి, ప్రపంచంలో ఎక్కడ ఇవ్వదు, ఏ సర్వీస్ కూడా ఇవ్వదు. జస్ట్ మనం ఏదో డిగ్రీ చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చినప్పుడు మొత్తం అంటే ఒక గవర్నమెంట్ లాగా నడపడం అనేది, ఒకవేళ మనకు అదే మన మిషన్ అవుతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సరే అడ్డంకులు రావచ్చు, కొన్ని పోస్టులు ఇట్లా కావచ్చు, అట్లా కావచ్చు, ఓవరాల్గా ఇది మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను అంబుల్గా చదువుకొని వచ్చి ఒక జిల్లాకో లేకపోతే ఒక డిపార్ట్మెంటో ఒక సెక్రటరీగానో హెచ్ఓడిగానో ఎండిగానో అనేది ఎంతమందికి వస్తుంది? అది ఐఏఎస్కి వచ్చినంతగా ఇప్పుడు 30 ఏళ్ళు పనిచేస్తే టాటా కంపెనీలో మీరు చేరితే అప్పుడు ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవుతారు, 30 ఏళ్ళకు సిఎండీలు అవుతారు. ఇక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయగానే ఇప్పుడు ఎలక్ట్రిసిటీలకో ఇంకో దానికో దీనికో ఎండీలుగా అవుతున్నారు. ఇంత ఆపర్చునిటీ నాకు బ్రాడ్గా కొన్ని అదర్ డెవలపింగ్ కంట్రీస్ గురించి కూడా అవగాహన ఉంది కాబట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడ రాదు. అది ఎవరికంటే రెమ్యునరేషన్ ముఖ్యం కాదు, గవర్నమెంట్ చూసుకుంటుంది, బతకడానికి జీతం ఇస్తుంది, ఉండడానికి ఇల్లు ఇస్తుంది, అవన్నీ క్రీచర్ కంఫర్ట్స్ ఇస్తుంది. మన మిషన్ అనేది దేశము సమాజము కొరకు పనిచేయాలనుకున్న వాళ్ళకు ఇంత మంచి, ఇప్పుడు ఎన్జిఓలు కూడా మనం పనిచేయచ్చు, ఎన్జిఓలు ఇంత చేస్తాం మనం, ఒక ఊర్లో చేయగలం, 2 ఊర్లో చేయగలం. ఈరోజు మీరు ఒక జిల్లా అంటే 1900 2000 గ్రామాల్లో మీరు చేయగలుగుతున్నారు. ఇంత ఆపర్చునిటీ ఎక్కడ రాదు. అది మిషన్, మనకు క్లారిటీ ఉండాలి. ఖుషీ లైఫ్, గుడ్ శాలరీ ఉండాలి అంటే అదొక లైఫ్. ఇది బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్. బట్ మనకు ఒక ఆపర్చునిటీ అంటే రాజ్య భారాన్ని మనము తీసుకొని ప్రజల సేవ కొరకు చేస్తాం. అందుకే సర్వీస్ అన్నారు కదా, సివిల్ సర్వీస్ అని అందుకే అన్నారు. ఇది యూఆర్ నాట్ ఎన్ ఎగ్జిక్యూటివ్ కాదు కదా. గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ క్రీచర్ కంఫర్ట్స్, బేసిక్గా లివింగ్ స్టాండర్డ్స్ని చూసుకుంటుంది. అంతేగాని మరి మనకు ₹1 కోటి ప్యాకేజ్ కావాలా, 2 కోట్ల ప్యాకేజ్ కావాలంటే ఎట్లా? వేరే డిపార్ట్మెంట్ మనకున్న కెపాసిటీని బట్టి ఎక్కడైనా పనిచేయచ్చు. ప్రజలకు సేవ చేయాలి, ఒక జిల్లాకి అధికారం కావాలనుకుంటే ఐఏఎస్ ది బెస్ట్ అంటున్నారు నరసింహరావు గారు. జిల్లా కానీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జిల్లాలోకి అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఒక హెడ్ ఉంటారు. అది మీరు కావాలంటే ఖచ్చితంగా ప్రజలకు మీకు మెచ్చుకోవాలంటే నీతిగా నిజాయితీగా నిబద్ధగా పనిచేసిన వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు. ఇక్కడ మీకు మిషన్ ఉండాలి, ఆ మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వండి. లేదు మీ మిషన్ వేరేగా ఉందనుకుంటే ఈ డిపార్ట్మెంట్ కాదు చాలా ఉన్నాయి కాబట్టి వెళ్ళండి. కానీ మీకు రాజ్యం వస్తుంది, దాని పవర్ కరెక్ట్గా సక్సెస్గా చేయాలంటే ఐఏఎస్ అవ్వండి. ఖచ్చితంగా మీకు చేసిన పనికి ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. మీకు ది బెస్ట్ స్టోరీ నరసింహరావు గారు. ఆయన ఎప్పుడూ డిపార్ట్మెంట్కి వచ్చినా ఇప్పటికీ ఆయన పనిచేసిన ప్రాంతంలోకి వెళ్తే నరసింహరావు గారు అనగానే ఆయన చేసిన ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా కేస్ స్టడీస్గా చూపిస్తుంటారు. అది ఈ వారం నరసింహరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.